వాట్ ఈజ్ దే ఆర్ వండర్ ఫ్రమ్. మరి అట్లాంటి ఆయన చేసిండు. మరి భారతదేశం మిగతా వాళ్ళు ఎందుకు చేస్తలేరంటే కమిట్మెంట్ ఆఫ్ ది లీడర్షిప్. అంటే ఒక లీడర్ ఉంటే అక్కడ 15 గ్రామాల్లో అన్ని రంగాల మందికి ఉపయోగపడినంటే, మిగతా చోట జరగలేదంటే అక్కడ లీడర్షిప్ కొరత, ప్రభుత్వ విధానాల కొరత, సంథింగ్ ఈజ్ బ్యాక్ లాగా ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విషయం చేయాలి. ఇవాళ రైతు ఎదుర్కొంటే 2 సమస్యలు. ఒకటి, ఉత్పత్తి ఖర్చు పెరుగుతూ ఉంది. మిత్రులు చెప్పారు, వారు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. రెండోది ధర లేదు. ఈ రెండింటికి ఏంటంటే ఎవరు ఇందులో కూడా ఒకరు ఎంఎస్పీ అంటాడు, ఇంకోటి అది అంటాడు, ఇంకోటి అనేది అంతా నడుస్తూ ఉంది. ఉత్పత్తి ఖర్చు అంటే కూలీ అనేది ఒకటే అనుకుంటున్నాం. ఒక ఉత్పత్తి ఖర్చు కూలీ అనేది ఒకటే కాదు కదా, ఇట్స్ ఎ స్మాల్ థింగ్. మిగతా అన్నీ చాలా ఉన్నాయి. ఎరువులు ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, అందులో కల్తీ విత్తనాలు ఉన్నాయి, దున్నకం ఉంది, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి, స్ప్రేకి సంబంధించిన డ్రోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఉత్పత్తి ఖర్చు తగ్గాలి అంటే ఈ ఉత్పత్తికి అవసరమైన ఇన్పుట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వ్యాపార చేతిలో ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడు? ఇష్టమైన ధరలకు అమ్ముతా ఉన్నాడు. ఇంకా ఈ ఇన్పుట్స్ కాకుండా ఇంప్లిమెంట్స్, మెకనైజేషన్, ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించి కూడా ఎక్కువ ప్రైవేట్ రంగం చేతిలో ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు రైతుకు ఎక్కువ ధర చేసేస్తున్నాడు. సో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈ అన్ని రకాలుగా పెరుగుతూ ఉంది. మరి దీన్ని తగ్గించాలంటే ఎట్లా? ఒక స్మాల్ ఫార్మర్ ఉండి, ఒకప్పుడు ఏంది, వ్యవసాయం చేస్తే ఒక అరక ఉండేది. అరక అంటే పశువులు, అతనే దున్నుకునేది, భార్య భర్త కలిపి నాటు పెట్టుకునేది, కోసుకునేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి ఏదో అమ్ముకునేది, అందులో సగం తినడానికి వచ్చుకునేది, ఇంకా చిల్లర పంటలు పండుకొని అతనికి అంత పెద్ద సమస్య లేదు. ఎప్పుడైతే ఇప్పుడు పారిశ్రామిక రంగం ఎక్కువై, సర్వీస్ సెక్టర్ ఎక్కువై, ప్రజల అవసరాలు కూడా ఎక్కువ. ఇదివరకు గ్రామాల్లో వాడు ఉంటే సార్ చెప్పాడు, ప్రభుత్వ స్కూల్ పోయేది పిల్లవాడిని, ఇంట్లో ఉన్నది తినేది, అవసరం లేదు బయటకు వెళ్ళకుండా కూడా ఇంట్లో బతికేది. ఇప్పుడు బయటకు వెళ్ళకుండా బతకలేని పరిస్థితి ఉంది. అందుకని బయటకు వెళ్తే ఖర్చు ఎంత ఉంది? ప్రతిదీ కొనుక్కరావాల్సి వస్తుంది కాబట్టి ప్రతిదీ ఖర్చు ఎక్కువైతుంది. కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. నేను పల్లెటూరు భాషలో చెప్పేది, ఒక రైతు ఒకప్పుడు 10 బస్తాల ధాన్యం పండిసి మార్కెట్కి వెళితే ఒక 10,000 రూపాయలు వస్తే ఆ 10,000 తీసుకొని తిరిగి వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేశాడు. ఆ రోజు 20 వచ్చినాయి ఆ డబ్బులు పెడితే. అదేవిధంగా ఆ 10 బస్తాలు పెడితే 1 తులం బంగారం వచ్చింది. ఇవాళ అదే 10 బస్తాలు తీసుకొని మార్కెట్ పోతే 20,000 వస్తున్నాయి అనుకుందాం. ఇవాళ 20,000 పెడితే ఆ వస్తువులు వస్తున్నాయా? అది మనం పరిశీలించుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు 10 బస్తాలు అమ్మితే 1 తులం బంగారం వస్తే, ఇవాళ 10 బస్తాలు అమ్మితే తులం బంగారం వచ్చింది అనుకోండి. వ్యవసాయ రంగంలోని డబ్బు పారిశ్రామిక రంగంలో పోవటం లేదు. ఏమి అప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది లేదు, పారిశ్రామిక రంగంలో ఎక్స్ప్లాయిటేషన్ లేదు. బట్ థింగ్ ఇవాళ ఎక్కడుంది? తులం బంగారం అంటే ఎంత అమ్మాలి? 72,000 ఇవ్వాలి. 8 బస్తాలు అమ్మాలి, మోర్ దెన్ 30 బ్యాగ్స్ అమ్మాలి, 40 బ్యాగ్స్ అమ్మాలి. వాళ్ళ 10 వస్తువులు 10 బస్తాలు తిన్న వస్తువులు వచ్చినాయో, ఇవాళ 25 బస్తాలంతా కూడా ఆ వస్తువులు వస్తాయి వ్యవసాయ రంగానికి. సో వ్యవసాయ రంగంలోని డబ్బు అంతా కూడా పారిశ్రామిక రంగంలోకి, సర్వీస్ సెక్టర్లకి ఎక్కువ పోతుంది. ఎందుకంటే అది ధరలు అక్కడ పెంచుతున్నారు. ఇక్కడ రైతు వాటికి ఏం తెలియదు కాబట్టి, యూనిటీ లేదు, ఏది లేదు, బార్గెన్ లేదు కాబట్టి అమ్ముకోవాల్సి వస్తుంది. లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఇవాళ రైతుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేయగలగాలి. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గాలంటే ఈ దున్నకం, ఇన్పుట్స్ ఏవైతున్నాయి అన్నిటిని మనం తక్కువగా అందించగలగాలి. తక్కువగా అందించగలగాలంటే ప్రభుత్వాలు ఇదివరకు పెట్టింది అగ్రోస్. మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ అగ్రోస్ అని పెట్టింది. డోజర్లు, వీజర్లు అన్నీ పెట్టింది. అది జీతాలు ఎక్కువ, పని తక్కువ. అది రోజు రిపేరే. సీదా రైతు పోయి డీడీ కడితే ఇక మళ్ళీ మిషన్ రాదు, 6 నెలలకు వచ్చేది. ఇటు సీజర్ అయిపోయేది. ఎందుకంటే అన్న లెథర్జీ, దెర్ ఇస్ నో ఆనెస్టీ, దెర్ ఇస్ నో కమిట్మెంట్. అందుకని కమిట్మెంట్ ఉన్న ఇన్పుట్స్ ఇవ్వగలిగే పరిస్థితిలోకి తీసుకురాగలిగితే కాస్ట్ తగ్గించవచ్చు. అంటే వాళ్ళ కమతాలు పెరిగిపోయినాయి. ఇంతకుముందు చెప్తున్నారు కమతాలు 100 ఎకరాలు, నాకు తెలిసి చాలామంది లేరు. ఇవాళ కమతాలు అన్నీ కూడా
ఇప్పుడు మన దగ్గర ధరణి పాస్బుక్ లెక్క ప్రకారం చూస్తే 6 ఎకరాల లోపున వాళ్ళు 1,10,00,000 ఎకరాలు 6 ఎకరాల లోపున వాళ్ళ దగ్గర చేతిలో ఉంది. 25 ఎకరాల పైన ఉన్నది 6,500 మంది ఎవరు మన తెలంగాణలో. సో ఇప్పుడు భూమి డిసెంట్రలైజ్ అయింది, అందులో ఏం సెంట్రలైజ్గా ఏం లేదు. ఉత్పాదకత కూడా స్మాల్ యూనిట్స్ అయితేనే ఉత్పాదకత వస్తుంది. ఇది మంచిగా ఉంది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మోర్ దెన్ 80% ఉన్నారు. దాన్ని చేయాల్సిందే. ఎప్పుడైతే స్మాల్ మార్జినల్ వచ్చిందో మరి వాడి ఎకరం భూమి కోసం బతకగలిగేంత పరిస్థితి దాంట్లో సృష్టించకపోతే వాడు పచ్చని నిరుద్యోగి, సగం అవుతాడు, సగం బయటకు పోవాల్సి వస్తుంది. లేదు కాస్ట్ కల్టివేషన్ పెరుగుతూ ఉంటే తక్కువ అవుతాడు. సో ఇవాళ మనం అది తగ్గించడానికి కోఆపరేటివ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా చేయగలిగితే అందించగలం. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యాక్ట్ తెచ్చింది, 2013 యాక్ట్ చేసి తీసుకొచ్చింది. దాని ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీస్ కొరకే కంపెనీస్ ఉండొద్దు, వ్యవసాయ రంగంలోని రైతులు కూడా కంపెనీ యాక్ట్లోకి వచ్చి రైతులు కూడా యునైట్ అయ్యి వాళ్ళ వస్తువుల్ని వాల్యుయేషన్ చేసి అమ్ముకోగలిగితే అది వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి వాల్యుయేషన్ చేసి అమ్ముకోవడానికి దాంట్లో ప్రొవిజన్ పెట్టి అది ఎగుమతి చేసుకోవడానికి కానీ కొన్ని రిలాక్సేషన్ ఇచ్చి ఎఫ్పిఎస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. దానికి ఇంకా కొన్ని రియాయితీలు ఇట్లాంటివి కూడా ఇచ్చారు. అందులో భాగంగా మేము కూడా ఒక ఎఫ్పిఓని, యాక్చువల్లీ నేను ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హైదరాబాద్, ఐ లుక్ ఆఫ్టర్ సమ్ చారిటీ యాక్టివిటీస్. ఈవెన్ ఐ ఆల్సో రన్నింగ్ వన్ IAS స్టడీ సర్కిల్, దట్ ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ దట్. Even then I got passion, I do my honest works. Then I entered into my village. I support the farmer producers company. When that started in 2019, అప్పుడు మా దగ్గర సభ్యత్వం 70,000 మంది. ఇప్పటి వరకు మేము దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ వచ్చాం. 1,100 మంది సభ్యులు అయ్యారు. ఇన్పుట్స్ సంబంధించింది అన్ని రకాల లైసెన్స్ తీసుకొని మనకు వచ్చిన రేటు మీద 5% తోటి రైతులకు ఇవ్వాలి. కంపారిజన్ ఏంటంటే నకరికల్లో ఏ రేటు ఉంది వాళ్ళకంటే 5%, 10% మన దగ్గర తక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి? మరి వాడిది రేటు మనది రేటు ఒకడైతే మనం ఎందుకు సర్వీస్ చేయాలి? మన దగ్గర పోయి తెచ్చుకోమని చెప్పవచ్చు. అందుకని వానికంటే తక్కువ కమ్మాలి, వానికంటే క్వాలిటీ ఇవ్వాలి, సీడ్లో కానీ అన్నింటిలో సర్వీసెస్ కూడా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి. అందుకని దాన్ని మేము ఫెర్టిలైజర్, ఫెర్టిసైడ్, సీడ్ ఇస్తూనే కస్టమైజింగ్ సెంటర్ పెట్టాం. కస్టమైజింగ్ సెంటర్ అంటే ఆల్ అగ్రికల్చర్ మిషనరీస్, స్ప్రే కానించి ఒక హార్వెస్టర్ దగ్గర మిగతా అన్ని యాక్టివిటీస్ టేకప్ చేసాం. సో బయట గడ్డి చుట్టే యంత్రం ఉంది, 35 రూపాయలు చుడుతున్నాడు. రైతులు ఏం చేస్తారు? 35 రూపాయలు కాస్ట్లీ తీసుకుపోయి కుప్ప వేసి దాన్ని కాపాడి గేదెకేసి అంత పరిస్థితి లేరు, తగలబెడుతున్నాం. సో మేము 25 రూపాయలకే బెయిలింగ్ చేస్తున్నాం. ఫార్మర్ అరే 25 రూపాయలు తక్కువ ఉంది, మనం తగలబెట్టొద్దు, చుట్టించుకోవాలనే పరిస్థితిలోకి వచ్చారు. దున్నటం 1,200 రూపాయలు దున్నుతున్నాం, బయట మనం 1000 రూపాయలు దున్నుతున్నాం. సో కాస్ట్ అనేది క్రమేణా ఇంకా దగ్గర చేయొచ్చు, 800 కూడా చేయొచ్చు. కానీ మనదంటే 10 గంటల కనుక పెరిగితే మన మిషనరీ యూసేజ్ పెరుగుతూ పోతుంటే ఇంకెక్కువ కాస్ట్ తగ్గుతుంది. సో అట్లా మనం చేసి రైతులకి ఈ ఇన్పుట్స్ సంబంధించి కాస్ట్ తగ్గిస్తున్నాం. అట్లాగే భూసార పరీక్ష విషయంలో ఇంకా అదర్ ఆస్పెక్ట్ విషయంలో సపోర్ట్ చేస్తున్నాం. అట్లాగే మా ఏరియా లెమన్ ఫోకస్గా ఉంది. మరి లెమన్ 200 రూపాయలకు బస్తా, 500 కాయలు 200. మరి ఏం చేయాలని చెప్పేసి నేనే వచ్చి ఇక్కడ పొలిమరాసు, విజేత వీళ్ళందరితో కాంట్రాక్ట్ చేసి వాళ్ళందరూ మేము బయట కంటే 25% ఎక్కువ తీసుకుంటాం సార్ అని. మంచిగా మేము ఒక 70 లక్షల రూపాయల నిమ్మకాయలు వాళ్ళకి అందించాం. ఎక్కడెక్కడ మేనేజ్మెంట్ కొంత డిఫికల్టీ అయింది. బయట మార్కెట్ వాడు ఏం చేస్తున్నా నకరికల్లోనే మేము ఇక్కడ రూపాయికి ఇస్తే వాడే వచ్చి విజేత దగ్గరికి వచ్చి నేను 75కే ఇస్తాను. వాడు ఎట్లీస్ట్ అంటే వాడు 60కే కొంటున్నాడు, మేము 100 కొంటున్నాం రైతు దగ్గర. వాడు తక్కువ ధర కొంటుండగా మార్కెట్లో. సో వాడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఏమంటే విజేత అయినా జగన్మోహన్ రావు అంటారా, 60 సార్లు వాడు 70 పైసలకి ఇస్తే వాడు 80కి అమ్ముతున్నా పక్కనోడు. మరి నేను నీ రూపాయి 10 పైసలకి అమ్ముతుంది, నా దగ్గర వాడు కొంటాడు, నీ దగ్గర కాదు నా దగ్గర వాడు కొంటాడు, నా దగ్గర వాడు కొనుకోకపోతే నీ దగ్గర నేను ఎందుకు కొంటా?
అంటే ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం నిల్వ చేసే పరిస్థితులకు వెళ్ళాలి. డ్రైయర్స్ పెట్టాలి, సోలార్ డ్రైయర్స్ పెట్టి లెమన్ పీసెస్ చేసి డ్రై చేసి పౌడర్ చేసి ఇండోర్కి వాళ్ళకి పంపేది. ఇది కూడా కాదు, రేటు తక్కువ ఉన్నప్పుడు మనం సెల్ఫ్ కాపాడటం కోసం కోల్డ్ రూమ్స్ పెట్టాలి, గ్రేడింగ్ మిషన్ పెట్టాలని చెప్పేసి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద గ్రేడింగ్ మిషన్స్ ఒక 12 కోల్డ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాం. కోల్డ్ రూమ్ పెడితే మామూలు 10 HP పవర్ కావాలి, దాని కరెంట్ బిల్ 10 రూపాయలు ఉంటుంది, ఇవన్నీ కాస్ట్ అవుతాయి. సోలార్ సిస్టంలో కన్వర్ట్ చేసి పూనా నుంచి కోల్డ్ రూమ్స్ తీసుకొచ్చి ఫార్మర్ గేట్ దగ్గర అక్కడక్కడ పెట్టి ఒక 4 మా ప్రీమిసెస్లో పెట్టి వాటిని ఆపరేట్ చేస్తూ రైతుకు కొంత సపోర్ట్ చేసి పని చేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మేము నడిపిస్తున్నాం. ఎందుకంటే ఇన్కమ్ వస్తే మాది రైతులకే ఇవ్వాలి. ఆర్గానిక్ ప్రాసెస్ కూడా మొదలుపెట్టాం. బెంగళూరు నుంచి బయోచార్ సప్లయర్స్ చేస్తారు, వస్తే వాళ్ళు మా దగ్గర ఉన్న ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు పత్తి కట్టెలు దాదాపు తగలబెట్టేస్తున్నారు. పత్తి పంట పిక్ అయినాక కట్టెలు ఏం చేస్తారు, తగలబెట్టేస్తారు, పీకి తగలబెట్టేస్తారు. రైతుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ బయోచార్ అని తపోవన ఆర్గానిక్ అని బెంగళూరు రైతుతో మేము ఒప్పందం చేసుకొని వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఇండస్ట్రీ పెడతా ఉన్నారు. దాన్ని ఏం చేస్తారంటే ఈ కట్టెను తగలబెట్టకుండా ముక్కలు చేసేసి దాన్ని స్మోక్ చేసి పౌడర్ చేస్తే మళ్ళీ మనకే రిటర్న్ ఇస్తారు. అదేమైతే కార్బన్ ఆర్గానిక్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు మా దగ్గర మిషన్ పెట్టి కట్ చేశారు, మిషన్ ఎరెక్ట్ అవుతుంది. మాకు 1500 మందికి ఫ్రీగా 1 year పౌడర్ ఇస్తారు. నెక్స్ట్ సారి మేమే అమ్మాలి. అమ్మేది కూడా ఆయన చెప్పాము, నీకు ఫండింగ్ వస్తుంది కాబట్టి మాకు తక్కువ ధరకి ఇవ్వాలి, ముందుకు పంపాలి. ఈ ప్రాసెస్ కూడా మొదలుపెట్టాం, అది కూడా జరుగుతూ ఉంది. ఒకటి సీడ్ విలేజ్ ప్లాంట్ పెట్టడానికి స్కోప్ ఉంది. దాన్ని చెప్తే జయప్రకాష్ నారాయణ గారు అర్థం చేసుకోవడం నేను చెప్తాను. మేము లాస్ట్ ఇయర్ మేలో దాన్ని ఫైల్ కలెక్టర్తో రికమెండ్ చేసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీస్లో పెడితే ఇప్పుడు వరకు శాంక్షన్ కాదు. నేను పోయి కమిషనర్ అడిగాను, గోపి గారు ఇచ్చి, ఏమండి గోపి గారు అంటే, ఏంటి గవర్నమెంట్ మారితే నీకేంది, నీకు జీవో ఉంది, అమలు చేయాలని డబ్బులు ఉన్నాయి, నీకు అధికారం ఉంది, గవర్నమెంట్ నీకేమంటే లేదు, నేను గవర్నమెంట్ అడుగుతాను, మళ్ళీ లెటర్ రాసి మళ్ళీ వచ్చింది, మళ్ళీ నిన్న కాక పోయి మన్నాడు. అరే గవర్నమెంట్ జీవో ఇచ్చేది నేను పరిపాలించమని, మళ్ళీ నువ్వు పై అడిగినాక మళ్ళీ జీవో ఎందుకు, నువ్వు ఎందుకయ్యా, ఇట్స్ క్వైట్ డే బిఫోర్ స్పీక్ ఇట్. లేదండి రఘునందరావు గారు పంపారని చెప్పాడు. అంటే 1 year 4 months ఫైల్, డబ్బులు ఉన్నాయి. అంటే ఇట్లాంటి డిఫికల్టీస్ కూడా ఉన్నాయని. అందుకే గవర్నమెంట్ సైడ్ చెప్పిన దానికి చేసిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి అధిగమిస్తే వీ కెన్ మేక్ ఎ వండర్. మేము హానెస్ట్ సర్వీసెస్ ఇచ్చి రైతులు యునైట్ చేసి సర్కమస్టెన్స్, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సర్కమస్టెన్స్ కనుక మనం వాడితే మనం వండర్స్ చేయొచ్చు. అట్లా వినియోగదారుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వినియోగదారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా కామన్ మ్యానే. మేజర్ పీపుల్ దేశంలో more than 50% కామన్ మ్యాన్ పీపులే. వాళ్ళు కూడా తక్కువ ధరకు ఇవ్వగలగచ్చు. క్రమేణా రైతుల్ని ఆర్గానిక్ అంటే ఏమిటి ఆర్గానిక్? ఇట్స్ ఎ ఫ్యాషన్ వర్డ్, ఫ్యాషన్ అయిపోయింది. ఆర్గానిక్ ఏంటంటే అందరు ఊర్లో అందరు గేదెలు ఇవ్వండి, లక్షల గేదెలు. నువ్వు ఆర్గానిక్ అని చెప్పాల్సిన అవసరం, గేదెలన్నీ ఎందుకు పోయినాయి గ్రామాల్లో ఇచ్చి, ఎందుకు పోయినంటే గిట్టుబాటు అవుతలే. మోపెడు గడ్డి తింటున్నాయి, లీటర్ పాలు ఇస్తుంది. గడ్డి ఖరీదు ఎక్కువ ఉంది, పాల ఖరీదు తక్కువ ఉంది. నీకు వాటర్ కంటే పాల ధర తక్కువ ఉన్నది. మీ బిస్లరీ వాటర్ అవుతుందో దాని 1/2 లీటర్ బాటిల్ 2 కొనుక్కుంటే ఎంత ఉంది? లీటర్ అయితేనే 20, కానీ 1/2 లీటర్ అయితే ఇంకెక్కువ ఉంటాయి, 13 రూపాయలు. మరి అది పల్లెటూరులో లీటర్ పాలకు 35 రూపాయలు 36 రూపాయలు పడుతున్నది. మరి అది ఎట్లా రైతు గేదెలు చేస్తాడు? ఇంకా ప్రభుత్వం విరివిరిగా గేదెలు అందించగలిగితే, విరివిగా చేస్తే ఆటోమేటిక్గా అదే ఆర్గానిక్ అవుతుంది. మనం చెప్పేది కాదు, ఆచరణలో మనకి వచ్చే ఇబ్బందులు ఏమన్నా తీసి మంచి 20 లీటర్లు 15 లీటర్లు ఇచ్చే ఆవులు గేదెలు ఇస్తే ఆటోమేటిక్గా ఆర్గానిక్ అయిపోతుంది. ఆ డగ్గంతా మనం వాడు వద్దన్న పొలంలో వేస్తే అదే ఆర్గానిక్ అయిపోతుంది. అట్లాగే టెక్నికల్ నాలెడ్జ్ రైతులకు అందించాలి. ఏఓలు ఇవ్వాలి, మిగతా ఇవ్వాలి, భూసార పరీక్ష చేయాలి. ప్రతి 100 ఎకరాల లోపల భూసార పరీక్ష చేసి ఇవ్వని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉన్నాయి, స్టేట్ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళంతా రికార్డు చేసినట్టుగా రాసి పంపిస్తారు. ప్రణాళిక లేదు. ఒక మండలము భూమిని విభజన చేసి
ఏ పంట పండుతుంది, ఆ భూమి సారవంతమైన భూమి ఏది, చౌడు భూమి లేదు, ఏ పంటలు ఎండబడతాయని కనుక చెప్తే ఆటోమేటిక్గా ఆ చేంజ్ వచ్చేస్తుంది. అట్లాగే నీడ్ బేస్డ్ మనకు ఆహారం ఒకప్పుడు ఏం చేసేది, స్వయం సమృద్ధి అనే మాట ఉండే. ఇప్పుడు ఆయిల్స్ దిగుమతి చేసుకుంటారు, పామ్ ఆయిల్స్, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నారు. రైతుకేమో 307 సీజన్ వచ్చినప్పుడు కందులు 500 రూపాయలు కింటా, పప్పు ఏమో 170 రూపాయలు కింటా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 82% వస్తుంది ఒక కింటా పప్పులో 82 కిలోలు వస్తుంది. మిగతా చూర గీర అన్నీ కూడా వేరే పర్పస్ యూజ్ చేసుకుంటే ఓన్లీ 5% డిసపియర్. మరి పప్పు 165 రూపాయలు వినియోగదాడికి, వీనికి 700 రూపాయలే కింటా కందులు ఏంటి? దీని మర్మం ఏదంటే మధ్యతరగతిలో చాలామంది ఉన్నారు. సో ఇది అవాయిడ్ చేయడానికి కావాల్సిన వ్యవస్థని మనం చేయటంలో అందరం ఇన్వాల్వ్ కావాలి. మనం అందరం ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ కూడా అలర్ట్ అవుతుంది. అట్లాగే మనం ప్రశ్నించడం మొదలు పెడితే, ప్రజలు ఎడ్యుకేట్ మొదలు పెడితే వాళ్ళందరూ కూడా అద్భుతాలు సృష్టిస్తాయి. వాళ్ళ టెక్నాలజీ అంతా ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతిలో ఉన్నది రైతు చేతి దాకా తీసుకువెళ్ళాలి. టెక్నాలజీ ఇప్పుడు ఎంత వెదర్ ఉంది, ఫోర్కాస్ట్ 1 వీక్ ఫోర్కాస్ట్ ఉంది వెదర్ ఏమి. మరి ఆ ఫోర్కాస్ట్ వెదర్ కనుక రైతులకు ఇస్తే ఎప్పుడు కోసుకోవాలి, ఎప్పుడు రోజు మనం చూస్తున్నాం. సీజన్ రాగానే పొలాలల్లో కింటా ధాన్యం అంతా లెబో మొత్తుకుంటారు నీళ్ళు వర్షం పడి. మరి ఫోర్కాస్ట్ని ముందు చెప్పి ఆ వర్షం పడే సందర్భంలో హార్వెస్టింగ్ చేయకుండా దాన్ని నిల్వ పోసుకుంటే అని చేసే సిస్టమ్ ఉంది. బట్ అదంతా జరగటం లేదు. ఇవన్నిటికీ లాస్, పరిశ్రమల లాస్ 33% మన ఇండియాలో. మరి కోల్డ్ రూమ్స్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఉంటే అది అదనపు పంట కింద లెక్క. మనం ఎంత కాపాడితే అంత అదనంగా పండించినట్టు లెక్క. దాని పెట్టుబడి ఖర్చు లేదు, నిల్వ ఖర్చే తప్ప. అట్లాగే ప్రాసెస్లో మనం ప్రపంచం చూస్తే ప్రాసెస్ చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. ఇటీవల నేను అమెరికా 5-6 టైమ్స్ వెళ్ళాను. మొన్న వెళ్ళినప్పుడు కొన్ని అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్ళాను, డైరీ ఫీల్డ్లోకి వెళ్ళాను. డైరీ అంతా కలిపి 200 ఉన్నాయి. పశువులు భార్య భర్తలు ఇద్దరే దాన్ని ఆపరేట్ చేస్తారు. ఈవెన్ ట్యాంక్తో సహా అంతా ఆటోమేటిక్. వాడు మంచిగా కార్లో కూర్చుంటే, వ్యాన్లో కూర్చుంటే పాలు చల్లబడుతున్నాయి, అదే నీడగానే ఆగిపోతుంది, తీసుకొని పోతుంది. భార్య భర్తలు ఇద్దరు కలిపి చిన్న దాంతో ఒక 100 ఆవులు మేపేస్తున్నాడు. సో మరి ఇది పరిస్థితి. అది అక్కడ కూడా నేను ఎంక్వైరీ చేసి ఏమైంది, ప్రాఫిట్ ఎంత ఉందంటే అన్నిటికంటే తక్కువ వ్యవసాయ రంగంలో ఉంది 4%. అని పెట్టుబడిలో అదనపు ఆదాయం ఏంటంటే 4% ఉంది అమెరికాలో కూడా. అంటే ప్రపంచమంతా వ్యవసాయ రంగం ఏదో ఒక తేడాతోటి ఇన్కమ్ సోర్సు గట్టిగా లేదు, బతకగలుగుతాం తప్ప. కనీసం ఆ పద్ధతిని మన దేశంలో తీసుకొస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకనే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయాలి. రెండోది ఫార్మ్ మెకనైజేషన్ తీసుకురావాలి. మూడోది గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని పెంచాలి. గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ భూమి గ్రూప్ చేయడం కాదు, పబ్లిక్ని ఇప్పుడు FPOs ద్వారా మిగతా ద్వారా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కల్టివేషన్ ఇన్పుట్స్ ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళ పంటను మనం వాల్యుయేషన్ చేయటం. ఆ వాల్యుయేషన్ చేసి వినియోగదాకా మనం తీసుకువెళ్ళటం. అంటే రైతుని వ్యవసాయంలో వ్యాపారంగా మార్చాలి. తండ్రి నేను ఈ పని చేస్తే లాభమా నష్టమా, నష్టమైతే ఎందుకు చేయాలి, వాడు తెలియకుండా అడుగుతాడు. మా దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు, సార్ కరువులో బోరేస్తే బాగుంటుంది. కరువులో బోరేస్తే ఎట్లా బాగుంటుందా, ఎండిపోతుంది కదా. అంటే కరువులో బోర్ సక్సెస్ అవుతుంది. అది పడాలంటే 10 బోర్లు వేయాలి. నువ్వు 10 బోర్లు అంటే ఉన్న భూమి అమ్మాలి. క్వైట్ రాంగ్. నువ్వు వేస్తే 1/2 ఎకరం కూడా పండదు. అందులో ఇచ్చే పంట బోర్ కాస్ట్ కంటే తక్కువ వస్తుంది. నువ్వు అట్లా ఆలోచించుకుంటే అరే నిజమే సరే జుట్టు పోకుండా పోతాడు. కానీ ఇది చెప్పలేదు అనుకో, వేసుకుంటూ పోతాడు. అట్లా పంట విషయంలో కూడా అంతే. ప్రతి పంటని అతన్ని క్యాల్కులేటెడ్గా చేస్తే ఏది లాభం, ఏది నష్టం, ఏది వేసుకోవాలి, ఏది ప్రభుత్వం ఒడ్లు కొంటుంది కాబట్టి ఒడ్లే పండియాలనే పాయింట్ కాదు. ఇక్కడ అతన్ని కమర్షియలైజ్ థింకింగ్ కనుక తయారు చేస్తే మనం వద్దన్న వాడు పండిస్తాడు. అందుకని రైతులు అటువైపు ఆలోచన చేసి వ్యాపార దృక్పథం చేయగలిగి చైతన్యపరిస్తే మేక్ ఇట్ వండర్స్. ఇవాళ ఎగుమతికి చాలా అవకాశం ఉంది ప్రపంచంలో. వచ్చే 5-6 ఏళ్లలో ప్రపంచంలో ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినట్టు అనుకో, నేచురల్ కలామిటీ దెబ్బ వల్ల 10-20% ఆహార ఉత్పత్తులు తగ్గుతాయని అంచనా ఉంది ప్రపంచంలో. సో మనం ఉత్పత్తి చేసినాం అనుకో, మన ప్రపంచానికి అందేయచ్చుగా.
వానికేమో పంట పోతే మన డబ్బులు వస్తాయి, మన ప్రజలు ఉపయోగించుకుంటారు. సో దానికి ప్రిపేర్ అయ్యే పద్ధతులు కనుక మనం చేయగలిగితే బాగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఎవరైనా ఎంత అవకాశం ఉంటే అంత మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడ పని చేస్తున్నా ఆ వ్యవసాయానికి సపోర్ట్ చేయండి. చెప్పడం కాదు, సంథింగ్ ఒక 10 మంది రైతులకు సలహా ఇయ్యి, 10 మందికి టెక్నికల్ నాలెడ్జ్ నేర్పు, ఆ 10 మందికి వెదర్ టెక్నాలజీ ఆ సిమ్ కార్డులో చూపించండి, స్మార్ట్ ఫోన్లో. లేదు నువ్వు నేర్చుకునేది అంటే అందులో వ్యవసాయం నేర్చుకునేది మన కుటుంబంతో సహా 4 నేర్పండి. అందుకని వాళ్ళంతా గొర్రెదాటు పద్ధతిలో ఉన్నారు రైతులు. ఒక ఆయన ఒకటి వేస్తే అదే రకంగా నేస్తారు. అది లాభమా నష్టాలు చూడడు, మళ్ళీ ఇంకోటి కానీ అది పని చేసేది వేస్తారు. మా దగ్గర మొత్తం వద్దంటే బత్తాయి తోటలు వేసాడు, నిమ్మకు ధర రాగానే మొత్తం బత్తాయి తీసి, అరే ఇది ఎక్కడ ఉన్నాయా, 15 ఏళ్ళు సాధి నువ్వు ఆ బత్తాయి చెట్టు, ఒక చెట్టు విలువ 10,000 అవుతుంది. లేదు సార్ ధర లేదు, ఒక్కసారి ధర లేకుండా మరి ఇప్పుడు నిమ్మకు ధర లేదు, ఇప్పుడు నిమ్మ తీసేసి నీళ్ళు వచ్చి పొలం పెడుతున్నాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ లాస్. ఒక 5 సంవత్సరాలు సాధినాక నిమ్మకాయ వస్తుంది, 2 ఏళ్ళు కాకముందుకు వాళ్ళు చెప్పేస్తే ఎంత లాస్. సో ఈ నాలెడ్జ్ లేదు, అంటే కమర్షియల్ నాలెడ్జ్ లేదు. సో ఫార్మర్ విల్ బి ఏ బిజినెస్ మ్యాన్ థింకింగ్లోకి రావాలి. బిజినెస్ మ్యాన్ కావాలని కాదు, బిజినెస్ మ్యాన్ థింకింగ్లోకి రావాలి. దెన్ దే కెన్ గో ఫర్ ది బెటర్ లైఫ్, బెటర్ ప్రొడక్షన్. అట్లాగే టెక్నాలజీ కాకుండా ఇవాళ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక దేశాల ఉత్పాదకత పెరుగుతుంది, మన దగ్గర పెరుగుతలేదు. నాకు అనుభవంలో మా నాన్నగారు జయ విత్తనాలు తెచ్చాడు. ఆ రోజు 44 బస్తాలు పడినది, ఇవాళ కూడా అయ్యే 44 బస్తాలు పడుతున్నాయి. నా వయసు కూడా అయిపోయింది, అంటే ఒక తరం అయిపోయింది. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చూశాను. మరి ఇవాళ కూడా అంతే ఉంది ఉత్పాదకత. ఏంటంటే యావరేజ్ ఒక ఎకరం గురించి కాదు, ఒకరు 60 బస్తాలు పండించిన ఉండొచ్చు, 60 బస్తాలు చెప్పి మిగతా చెప్పకూడదు. యావరేజ్ చూసినప్పుడు ఉత్పాదకత అనేది ప్రపంచంలో పోల్చుకున్నప్పుడు మన దగ్గర తక్కువ ఉంది ఉత్పాదకత. సో ఉత్పాదకత పెరగాలి అంటే మనం ఖచ్చితంగా హైబ్రిడ్ సీడ్ వెరైటీ ఇవన్నీ కూడా వాడాలి. ఎరువులు సంబంధించి కెమికల్ ఫెర్టిలైజర్ చాలా అనుభవరహితంగా వాడుతూ ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ ల్యాండ్కి ఎంత మెన్యూర్ కొట్టాలో అది ఎడ్యుకేట్ చేయాలి. ఆయన ఎకరాకి 2 బస్తాలు వేస్తే ఈయన పోయి అంటే నేను 2.5 వేసినా అని చెప్పుకుంటాడు. అంటే ఎక్కువ వేస్తే గొప్ప అనుకుంటున్నాడు, ఎక్కువ వేస్తే 100 పోతున్నాయి అనుకుంటలేడు. సో ఇది కాదు, అక్కడ భూమి ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉంది చూసి దాని ఆధారంగా చేయాలి. కానీ రైతులు ఏం చేస్తున్నారు, కంపెనీలు పోయి ఆయన తోటలోకి పోయి ఆయన పొలంలోకి పోయి వాడే మందులు రాసిస్తున్నారు. ఏవో కాదు, మందుల కంపెనీ వాళ్ళు పోయి వాళ్ళకి సజెస్ట్ చేసి రాసిస్తున్నాడు. వాడు నమ్మిపోయి ఏదో వేస్తున్నాడు, విచక్షణ రహితంగా వేస్తున్నాడు. ఈ విచక్షణ పెరగడం వల్ల ఏమవుతుంది, మేలు చేసే పురుగులు చచ్చిపోతున్నాయి, కీడు చేసే పురుగులకేమో రెసిస్టెన్స్ పెరుగుతుంది. సార్ చెప్పిన ఇంత రెసిస్టెన్స్ పవర్ కీడు చేసే పెరుగుతున్నాయి, మేలు చేసేవి చచ్చిపోతున్నాయి. సో దానివల్ల కూడా ఏమవుతుంది, మనకు కావాల్సిన ఏదైతే ఇది కావాలో సూక్ష్మక్రిములు చనిపోవడం వల్ల ఫలదీకరణ రావాలన్నా అది రాకపోవడం కూడా దిగుబడి తక్కువ వస్తుంది. ఇవన్నీ టెక్నాలజీ నేర్పగలిగే పరిస్థితి వస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది. మేము ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టి రైతులు కొంత ఎడ్యుకేట్ చేసి ఇనేట్ చేసి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సక్సెస్ బాటలో ఉంది. సక్సెస్ అని 100% చెప్పలేను, బట్ వీఆర్ ఆన్ ది వే టు సక్సెస్. పెద్దలు వారు కూడా వచ్చి మా దగ్గర విజిట్ చేశారు. ఇప్పుడు మా దగ్గరకు ఒక 150 FPOs వచ్చినాయి. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి 9 మంది శాస్త్రవేత్తలు వచ్చారు. మిచిగాన్ వాళ్ళు వచ్చి చూసి దే ఫీల్ హ్యాపీ, మంచి ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసి. జర్మనీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, న్యూజిలాండ్ వాళ్ళు వచ్చినారు. మన రాష్ట్రం నుంచి ట్రైనింగ్ సెంటర్ నుంచి కూడా CEOs ట్రైనింగ్ చేసి పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. నిన్న కూడా తమిళనాడు నుంచి వచ్చారు FPO, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. ఇది రావడం వల్ల మా టైం వేస్ట్ అవుతుంది, అది కూడా ఉంటుంది. వచ్చినా ఇన్వైట్ చేయడం, ఆయన నేర్పేదాన్ని మేము రైతులు చేసే పని కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అయినా లార్జర్ ఇంట్రెస్ట్లో వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో వీఆర్ టేకన్ అప్. మంచి ప్రయత్నం మేము మొదలుపెట్టాం. మిత్రుడు రాజిరెడ్డి కూడా
కొన్ని ఎఫ్పిఓస్ తీసుకొని పనిచేస్తున్నాడు. ఇక్కడ మా భాస్కర్ ఉన్నాడు, ఆయన నాకు అనుకోని చోట కలిసిండు, అనుకోని కాకుండా అనుకున్న మిత్రులైన. ఈజ్ ఆల్సో మా ఎఫ్పిఓ ముందుకు పోవడానికి ఆయన సహకారం కూడా ఉన్నది. ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు మా సారు నన్ను పిలిపించిందంటే వారికి ఉన్న ఉద్దేశాన్ని నా ద్వారా కొంత చెప్పియాలని కాబట్టి ఇట్లాంటి వేదికల్ని పంచుకోవడం ద్వారా మరింత రైతులకు ఉపయోగపడుతుంది. మీ ద్వారా కూడా రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరూ కూడా నమస్కరిస్తూ సెలవు. మీరు దీనిలో కలెక్టివైజేషన్ ఎట్లా చేయాలన్నది, ల్యాండ్ సీలింగ్స్ లేకపోతే కలెక్టివ్ ఫార్మింగ్ సాధ్యం కాదు. పోస్ట్ హార్వెస్ట్ రెండు కామన్ సెన్స్. నరసింహారెడ్డి గారు లైఫ్ లాంగ్ మార్క్సిస్ట్. ఆయన విధానాల్లో ఎక్కడ నా పాలిటిక్స్ వచ్చినాయా? రైతుకి ఏది లాభమో చేయించాలని చెప్పాను. 3 లీడర్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ వ్యతిరేకత ఎదురైన దానికి గవర్నమెంట్ చెప్పారు కదా, ఏ పార్టీ అన్నా చేసేయండి. కాబట్టి మనకు అనుభవం నుంచి బోర్డు తెలిస్తే ఏం జరుగుతుంది చెప్పన్నది. నెక్స్ట్ భాస్కర్ రావు గారు సమున్నతి ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చేశారు. సార్, మీ సూచనలు, మీ సలహాలు. నమస్కారం. మా ఫాదరు మెడికల్ డాక్టర్. చాలా కష్టపడి పైకొచ్చి మమ్మల్ని అందరినీ ఈ స్థితికి తీసుకొచ్చారు. ఆయనకి హీరో జయప్రకాష్ గారు. అంటే ఆయన ఈ ఫీల్డ్ నా సేమ్ ఫెటర్నిటీనా ఇంత ఎదిగారు, ఇంత ఆనెస్ట్గా ఉన్నారు. నేను అదే విధంగా ఉండాలని ఆయన ఆశ. సో అంటే ఆయన జయప్రకాష్ గారి గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడు ఆయన మా ఫాదర్ డిస్కస్ చేసేవాళ్ళు. ఈయన పార్టీ పెడుతున్నాడు, నేను కూడా జాయిన్ అయిపోతాను అంటుండేవాళ్ళు. ఆయన సబ్సిక్వెంట్గా పార్టీ అవి పెట్టారు. ఆయన నాకు జయప్రకాష్ గారితో అనుభవం ఏంటంటే, ఆయనకు నేను వ్యవసాయాన్ని అగ్రికల్చర్ని ఒక ప్యాషన్ కింద తీసుకున్నాను. దాంట్లో ఎఫ్ఓ కింద అదొక సబ్జెక్టు నాకు అలా ఉండిపోయింది. నాకు నేను జయప్రకాష్ గారిని ఎఫ్ఓ కొంచెం ఏదో వీక్ అయిపోతున్నానని ఆయన పోయి కలిశాను. సార్, మనం ఎఫ్ఓ గురించి మీలాంటి వాయిస్ ఉంటే దానికి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అంటే, ఆయన ఏం మాత్రం మొహమాటం లేకుండా ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నాకు ఎఫ్ఓ అంటే పెద్ద తెలీదు, నాకు దాని గురించి చెప్తారని అడిగారు. అంతే, పడిపోయాను ఆయనకు. అంటే ఆయనకు అన్నీ తెలుసు అనే గర్వం లేదు. ఆయనకు తెలియని సబ్జెక్టు తెలుసుకుంటారు. నెక్స్ట్ డే వెళ్ళి ఆయనకు ఎఫ్ఓ గురించి చెప్పిన తర్వాత దాని తర్వాత ఆయన ఆఫ్కోర్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు దాని గురించి, ఆ సబ్జెక్ట్లో. ఇంకో మెంటర్ నాకు నరసింహారెడ్డి గారు. ఈయన గ్రాస్ రూట్ లెవెల్. పొద్దున 5 గంటల నుంచి కట్టంగూరు ఎఫ్ఓ తప్ప ఇంకోటి ఆలోచించరు. మేము ఇద్దరం 5 గంటల నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళ మధ్యలో నుంచి ఒక ఎఫ్ఓ, ఒక అగ్రికల్చరు, దాని తర్వాత డిజిటల్ అగ్రికల్చరు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాను. మీలో ఎంతమంది అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు? చేతులెట్టండి. ఓకే. వ్యవసాయమే ఆదాయంగా ఉన్నవాడు, వేరే ఆధారం లేనివాడు. సరే, మీ అందరికీ ఇండియా హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ రెవల్యూషన్స్. మనకు కంప్యూటర్స్ దగ్గర నుంచి ఎన్నో రెవల్యూషన్స్ చూసుకొచ్చారు. కంప్యూటర్ ఇండస్ట్రీ, తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది, మొబైల్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ రెవల్యూషన్ ఈస్ అగ్రికల్చర్ రెవల్యూషన్. మనం ఉన్నంత ఉన్నత స్థితిలో అగ్రికల్చర్ రెవల్యూషన్లో ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను వేరియస్ ఫోరమ్స్లో ఉంటుంటాను. నేను చాలా లెక్చర్స్ వింటుంటాను, చాలా లెక్చర్స్ ఇస్తుంటాను కూడా. ఇంతకన్నా రెవల్యూషను ఇంకోటి లేదేమో. నెక్స్ట్ డికేడ్ ఆర్ ప్రాబబ్లీ 15 years from now, we are going to be the world's largest agriculture service industry. ప్రపంచంలో అగ్రికల్చర్ గురించి ఏమన్నా ఐటీ ఆర్ టెక్ రిలేటెడ్ కావాలంటే ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద సెక్టర్. దీనికి క్లాప్స్ కొట్టాలి మీరు అందరూ. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్.
చాలా చాలా జరుగుతున్నాయి. మనం ఎనీథింగ్ యు టేక్ ఒక 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 ఎత్తులో, చాలా ఎత్తులో జరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్కు ఫైనాన్స్ కావాలనేది చాలా కష్టం ఇండియాలో. ఫార్మర్స్ ఫైనాన్స్ కావాలంటే మీరు ఊళ్ళలో పోయి చూడలేదు. నేను చేశాను క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద ఫార్మర్ అని స్టడీ చేశాను. ఫార్మరు బ్యాంకు ముందు నిల్చుకో ఉంటాడు పాపం, రోజంతా నిల్చుకో ఉంటాడు, చొప్పున తెలిసి బ్యాంకులోకి వెళ్తాడు. ఆ ఆఫీసర్ వాడికి రెస్పెక్ట్ కూడా ఇవ్వడు, వాడు లేబర్ని చూసినట్టు చూస్తాడు. కానీ ఇలాంటి స్థితి నుంచి ఫార్మర్కు ఆన్ మొబైల్ హీ విల్ గెట్ మనీ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్. అది అవుతున్నది, అది అయిపోయింది కూడా, జరుగుతున్నది కూడా. ఇది సంథింగ్ అన్బిలీవబుల్. ఒక పట్టా పాస్బుక్ కావాలంటే వాడికి ల్యాండ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాడు ఒక ల్యాండ్ ఆఫీసర్ దగ్గర పోయి తీసుకొని ఆ తాలూకు వాడికి డబ్బులు ఇచ్చి, అది కూడా పోయింది. జియోస్పాషియల్ వచ్చేసింది. జియోస్పాషియల్ వచ్చి జియో ట్యాగింగ్ చేసి వాడి ల్యాండ్ ఎక్కడ, ఏమిటి కథ వ్యవహారం, వాడి ల్యాండ్కు వాల్యూ ఎంత, దాంట్లో సాయిల్ ఏంటి, ఎంత పండుతుంది, ఇవి తెలుస్తున్నాయి. మూడోది ఎన్విరాన్మెంటల్, అంటే సాయిల్ గురించి ఓ బ్రహ్మాండమైన రీసెర్చ్ జరుగుతుంది ఇండియాలో. ఇంత రీసెర్చ్ ప్రపంచంలో బహుశా వెరీ ఫ్యూ దేశాల్లో జరుగుతుంది. నెదర్లాండ్స్ ఈజ్ నెంబర్ 1 ఇన్ సాయిల్ రీసెర్చ్. బట్ ఎనీవే, మనం కూడా వీఆర్ నాట్ ఫార్ బిహైండ్. ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నాం. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సంథింగ్ కాల్డ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అని, ప్రైమ్ మినిస్టర్ సాయిల్ హెల్త్ కార్డ్. దీంతో ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు కీప్ సాయిల్ సెన్సర్స్. సాయిల్ సెన్సర్స్ ఏమవుతుందంటే మీకు మాయిశ్చర్ లెవెల్, ఎన్పికే లెవెల్స్, న్యూట్రియంట్స్ లెవెల్స్ తెలుస్తుంది. This is going to be useful data sets. The data sets are going to be very, very useful for the future. దీన్ని IISc Bangalore is spearheading the whole thing. సో ఇది చాలా ఇంపార్టెంట్ నేషన్కి, ఎందుకంటే సాయిల్ రిచ్గా ఉంటే నేషన్ రిచ్గా ఉంటుంది. There are companies which are regenerating this soil in about 30 days. పాడైపోయిన సాయిల్ని రీజనరేట్ చేస్తున్నది. అది మన బెంగళూరులో ఉన్న కంపెనీ ఉంది. అగైన్ పెస్ట్ ఫ్రీ అగ్రికల్చర్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ద న్యూ ఫార్మాట్. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ద కంపెనీ విచ్ స్టార్టెడ్ ఇన్ ఒక ఎంఎస్ రెడ్డి గారు అని స్టార్ట్ చేశారు ఆయన యుఎస్లో. ఆయన పెస్ట్ ఫ్రీ చేయాలని ఆయన కోరిక. ఆయన ప్రొఫెసరు వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ యూనివర్సిటీలో అక్కడ. ఆయన పెస్ట్ ఫ్రీ చేయాలని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టేసి అది హైదరాబాద్లో పెట్టి ఇక్కడ పెస్ట్ ఫ్రీ అగ్రికల్చర్ చేయాలని ఆల్రెడీ ఒక 2-3 పెస్ట్ ఫ్రీ చేశారు. ఆయన అంటారు, మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామండి, ఇంక బిడ్డలు పుట్టరు వాళ్ళకు అంటాడు ఆయన. సో దట్ ఈస్ వాట్ హీఈస్ హ్యాపెనింగ్, అండ్ దట్స్ హ్యాపెనింగ్ నౌ. అవ్వడం లేదు అదే అని కాదు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. దట్ ఈస్ మైక్రోబయాలజీ, అది ఏవో టెక్నిక్స్ అవి ఉన్నాయి, అవి అవుతున్నాయి. సో ఇంకోటి జియోస్పాషియల్ ఉపయోగించేసి యూఆర్ క్రియేటింగ్ ఏ ఆథెంటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే వాటర్ ఎక్కడ ఉంది, వాటర్ ఏ పంటకు రావాలా, ఎలా రావాలా. మన రైన్ ఫెడ్ నేషన్. డూ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ రైన్ ఫెడ్ ఫర్ ఎవర్? లేదు, అవసరం లేదు. వీ కెన్ డూ అవర్ ఓన్ కెనాల్స్, వీ కెన్ డూ అవర్ ఓన్ వెల్స్, ప్రాబ్లీ వీ కెన్ రీరూట్ ద వాటర్ సరౌండింగ్స్. ఇది ఒక టెక్నాలజీ రెవల్యూషన్. యూ నేమ్ ఇట్, ఇట్స్ హ్యాపెనింగ్. వరల్డ్లో ఉన్న IPM అని అంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అ బైబుల్. మీరు కనుక చూస్తే అగ్రికల్చర్ స్టూడెంట్స్ తెలుసుంటుంది, ఇది బైబుల్. దీన్ని ఇప్పుడు దే ఆర్ అడాప్టింగ్ ఇట్ టు ద టెక్నాలజీ. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ ఇట్ విల్ ఎన్విసాజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పెస్ట్ అటాక్స్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. దాని ప్రకారంగా యూ కెన్ టేక్ రెమెడియల్ యాక్షన్స్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తున్నారు, దానికి మెషిన్ లెర్నింగ్స్ యాడ్ చేస్తున్నారు. సో ఫార్మర్ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్. లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఫార్మర్స్కు లాట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్. నేను ఎప్పుడు అంటుంటాను, నాకు కొన్ని చోట్ల కొంతమంది అర్థం ఆ టెక్నాలజీ చెప్తారు, ఫార్మర్స్కి అర్థం అవుతుందని. ఎందుకు అర్థం కాదు? వాళ్ళు మనలాగే మనుషులు కదా, వాళ్ళకు అర్థమవుతుంది కదా. వాళ్ళకు దే నో హౌ టు యూస్ అ ఫేస్బుక్, దే నో హౌ టు యూస్ అ వాట్సాప్. వై కాంట్ దే యూస్ టెక్నాలజీ? నువ్వు చెప్తున్నావు వాడికి, నువ్వు డెవలప్ చేసిన యాప్ వాడికి టీచ్ చేస్తున్నావా? వాడు ఎందుకు చేయడు? చేస్తాడు. You go to Maharashtra, they are forefront in technology. They know how to use app, they know how to use a platform, they know how to use a remote sensing and other things. సో మనం తక్కువ అంచనా చేయకూడదు, ఎందుకంటే ఇండియాలో ద IQ లెవెల్ ఆఫ్ ఫార్మర్ ఈస్ వెరీ వెరీ హై కంపేర్ టు ఎనీ నేషన్. అంటే నాకు డెవలప్డ్ కంట్రీస్ తెలియదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే మన IQ లెవెల్ ఆఫ్ ఫార్మర్స్ వెరీ వెరీ హై.
ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు ఒక రోజు అగ్రికల్చర్ మినిస్టర్ ముందు ఒక స్పీచ్ ఇస్తున్నారు. నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఒక స్పీచ్ ఇస్తున్నారు. మనం ఐఐటీస్ నుంచి ఐఐఎమ్స్ నుంచి పీపుల్ని తీసుకొచ్చి మనకు వ్యవసాయ యంత్రాలు చేయాలని. నేను చెప్పాను ఆయనకు, మీ కరీంనగర్లో ఒక చిన్న విలేజ్లో భూపల్లి అనే విలేజ్లో ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆయన ఏదో కొంచెం ఇంటెలిజెంట్ ఫార్మరు, ఏదో ఆలోచించి ఒక హార్వెస్టర్ దింపాడు, చైనా నుంచి తీసుకొచ్చాడు, మినుములకు పెసలకు వాటి. అది పనిచేయలే. ఎంత ఇంటెలిజెంట్ ఫెలో అంటే ఆ హార్వెస్ట్ని ఇండియనైజ్ చేశాడు ఆయన. ఇండియనైజ్ చేసేసి ఈ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూ హార్వెస్టర్స్. ఇమాజిన్ హార్వెస్టర్ ఫర్ దిస్ మినుములు అని కందలు, అన్ఇమాజినబుల్. అంత ఇంటెలిజెన్స్ ఉంది ఆయనకు. వాళ్ళని పట్టుకోరు ఈ లీడర్స్. సార్ అన్నారు కదా లీడర్స్ లేరని చెప్పేసి, అది థాట్ లీడర్స్ లేరు మనకు. వాడిని తీసుకొచ్చి వాడికి కొంచెం డబ్బులు చేసి వాడిని చేయమంటే వాడికి ఆశ అనమాట. సార్ తెలంగాణలో ఇంతమంది రైతులు ఉన్నారు సార్, ఇంతమంది మినుములు చేస్తారు సార్, ఇంతమంది కందులు చేస్తారు, వాళ్ళందరికీ నా హార్వెస్ట్ ఇవ్వచ్చు సార్ అంటాడు. బట్ హెల్ప్ ఎక్కడుంది వాడికి? అది బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఐ మీన్ రేపు మన గవర్నమెంట్ చేయకపోయినా ప్రైవేట్ కంపెనీ ఒకటి ముందుకు వస్తుంది, వాడికి హెల్ప్ చేస్తారు. ఇంకో ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, నాకు 8th క్లాస్ చదివిన ఒక కుర్రాడు హార్వెస్టర్స్ మీద ఎంత నాలెడ్జ్ అంటే వాడికి, హీ క్రియేటెడ్ హిస్ ఓన్ రోటా పడ్లర్ అని క్రియేట్ చేసుకున్నాడు. మీరు కరీంనగర్ దగ్గరికి వెళ్ళండి, హుజురాబాద్ మండలంలో ఉంటాడు అతను నెంబర్ ఇస్తాను కావాలి మీద. అతను దాదాపుగా ఒక 10,000 ఎకరాలు తన ఓన్గా దున్నుతుంటాడు. అన్ఇమాజినబుల్. వీళ్ళంతా వీళ్ళ నాలెడ్జ్ లెవెల్ చూస్తుంటే చాలా ఎక్కువ. సో మన ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ, మన రైతులకు ఐక్యూ లెవెల్ ఎక్కువ. ఆల్ దే నీడ్ ఈస్ హ్యాండ్ హోల్డింగ్. వాళ్ళకు ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఇది దారి చూపిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. నేను చూస్తున్నాను కదా నరసింహారెడ్డి గారి దీంట్లో, నేను ఆయన గ్రోత్ నేను చూశాను. అక్కడ ఒక్కొక్కళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినంటే, అసలు కోల్డ్ స్టోరేజ్ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకు. కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు బిగ్ థింగ్ అక్కడ. అండ్ దే నో అబౌట్ కోల్డ్ స్టోరేజ్, దే నో అబౌట్ హౌ ఎగ్జాక్ట్లీ టు డూ బిజినెస్ అబౌట్ ఇట్. 2 things ఇండియాలో ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. రైతులు విల్ బీ టెక్నికల్లీ ఓరియంటెడ్, టెక్నికల్లీ సావీ పీపుల్ అవుతారు. ఆల్ వీ నీడ్ టు సపోర్ట్ యూత్, especially in India, need to support farmers in the technology సేవ. మీరేం చేయగల హ్యాండ్ హోల్డ్ దెమ్. మీకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది, అది పంచండి వాళ్ళతో పాటు గ్రౌండ్ లెవెల్లో హెల్ప్ చేయండి. రెండోది బిజినెస్ సేవ. ఎవ్రీ రైతు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు దే హ్యావ్ టు బి బిజినెస్ సేవ. వాడు పండించే పంటకు ఎంత ఖర్చు పెడుతున్నాడో వాడికి తెలియాలి. వాళ్ళకి తెలియదు ప్రస్తుతానికి, ఏదో పెట్టేస్తూనే ఉంటాడు వాడు. అలా కాదు, వాడికి ఒక లెక్కలు చెప్పండి ఇదే. అండ్ ఎంతకు అమ్మాలా. ఇప్పుడు అమ్మడానికి కూడా దర్ ఆర్ మెనీ మెథడ్స్ వచ్చాయి. నేను సార్ అన్నాడు 3 లాస్ వచ్చాయి, ఆ 3 లాస్ దొంగలో పోతాయి. సీరియస్లీ టెల్ యూ, టెక్నాలజీ విల్ కిల్ దోస్ 3 లాస్. ఆల్రెడీ హ్యాపెనింగ్. ఇప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్ అని రైతుకు వస్తున్నది. ఇప్పుడు డైలీ ఎవ్రీ మండీ హ్యాస్ టు ప్రొడ్యూస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రోడక్ట్. వాడికి 4-5 మార్కెట్ యార్డ్స్ నుంచి వాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైతు నోస్ వేర్ టు సెల్. వాడికి అంత ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ హీ నోస్ కలెక్టివ్గా ఒక 10 మంది ఫార్మర్స్ కలిసి టెమల్స్ అన్ని తీసుకొని గుంటూరులో అమ్మేద్దాం, ఖమ్మంలో అమ్మకూడదని వాడికి తెలుసు. వాడికి ఆల్ దట్ వీ నీడ్ టు ఫీడ్ హిమ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వాడికి డిసిపేట్ అవుతుంది. అండ్ హీ నోస్ హౌ టు యాక్ట్. వాడి డొమైన్ నాలెడ్జ్ వాడికి చాలా స్ట్రాంగ్. ఆ డొమైన్ నాలెడ్జ్ మనం కన్నా ఏదో విధంగా హెల్ప్ చేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. నేను రోటావేటర్స్ అవి అమ్మే రోజుల్లో వైరాలో ఒక డిస్ట్రిక్ట్ ఒక డీలర్ని కలిశాను. ఆయన ఒక మాట చెప్పాడు, భగవద్గీత నాకు అది ఆ వర్డ్. సార్, మన రైతులకు వాళ్ళ పొలాలంటే చాలా ప్రేమ సార్. ₹1,00,000 ఉంటే వాడు పొలమన్నా కొంటాడు, పొలానికి కావాల్సిన సంబంధించిందన్నా కొంటాడు. వాడు లగ్జరీస్ పోడు సార్ అంటాడు. అది దట్ ఈస్ ద పాయింట్. వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఏ ఫార్మర్ లవ్స్ హిస్ ఫార్మ్ మోర్ దాన్ హిస్ మదర్ అండ్ ఫాదర్. ఐ మీన్ వాడికి అంత ప్రేమ వాడి పొలం అంటే. ఆ పొలంలో పండించడం అంటే అంత ప్రేమ, ఆ పండుతుంటే అంత ఆనందం వాడికి. సో దానికి సపోర్ట్ మెకానిజం అవుతున్నది ఇండియాలో చాలా రెవల్యూషన్ వస్తున్నది. అది ఏమిటి అని తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ రెవల్యూషన్ ఈజ్ మేకింగ్ ద కంట్రీ వెరీ రిచ్. ఎంత రెవల్యూషన్ అంటే ఒకటే పాయింట్ చెప్తాను లాస్ట్లో. శాటిలైట్ నుంచి యూ కెన్ డిస్టింగ్విష్ ద వెరైటీస్ ఆఫ్ రైస్. అన్ఇమాజినబుల్.
మీరు ఒక 3 ఏళ్ల కిందట 4 ఏళ్ల కిందట ఈ క్వశ్చన్ అడుగుంటే పిచ్చోడ కింద చూసేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెట్టేసి దే కెన్ డిస్టింగ్విష్ ద వెరైటీ ఆఫ్ రైస్. ఇమాజిన్ చేయండి, అలాంటివి వస్తే నీకు ప్రొడ్యూస్ ఎప్పుడు వస్తుందో నీకు తెలిసిపోతుంది. బై ఫస్ట్ సీజన్ అక్టోబర్ నవంబర్లో ఎంత రైస్ వస్తుందో తెలుస్తుంది, ఎంత అమ్మచ్చో తెలుస్తుంది, ఎంత కొనచ్చో తెలుస్తుంది. ఇవన్నీ దిస్ ఓన్లీ ఏ జర్నీ. దిస్ విల్ హ్యాపన్ and we will see a great success for Indian agriculture. And I sincerely feel we are going to be number one in the world as far as agriculture, digital agriculture is concerned. Thanks, sir. Thanks for giving me an opportunity. Rendu central issues, immense potential. India has 12% of the world's agricultural land, plentiful sunshine. గ్లోబల్ వార్మింగ్ వల్ల మిగతా దేశాలు ఏమవుతాయి కానీ లాభపడే దేశం భారతదేశం. రెయిన్ఫాల్ పెరుగుతోంది, మీరు గమనించారు. కాకపోతే మన మూర్ఖత్వం వల్ల డ్రైనేజ్ లేకపోవడం చేత అది వరదల పాలవుతుంది. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. రెండు, టెక్నాలజీ ఈజ్ ఎ గ్రేట్ ఎనేబులర్. రెండు కూడా ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్ దాట్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రాజారెడ్డి గారు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమైక్య నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్న పెద్దలు, మా అందరి ఇన్స్పైరర్ జేపీ సార్, అండ్ కింద ఉన్న పెద్దలు అండ్ నా మిత్రులందరికీ, అందరు యూత్ ఉన్నారు ఇక్కడ, చాలా అనిల్తో సహా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వ్యవసాయం గురించి ఇంతకుముందు సార్ అన్నట్టుగా ఇంత చక్కగా ఇంత ఆలోచించే యూత్ కనపడినప్పుడు మేము కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామని మరోసారి ధైర్యం అనిపిస్తుంది సార్. అయితే నా పేరు కొమటిరెడ్డి రాజారెడ్డి, నాది కరీంనగర్ డిస్టిక్, చొప్పదండి మా గ్రామం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 15 సంవత్సరాలు చేశాను. ఇండియాకి వచ్చిన తర్వాత చక్కగా అందరికీ అదే డ్రీమ్ ఉంటుంది కదా, ఒక ఆర్గానిక్ ఫామ్ పెట్టుకొని మన పంటలు మనమే పండించుకోవాలి, మంచి స్వచ్ఛమైన ఆహారం తినాలన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేశాను. బట్ దట్స్ వేర్ అక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఏం జరుగుతుంది, ఈ గ్యాప్స్ ఏదైతే ఫార్మర్ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే కన్జ్యూమర్ ప్లేట్ దగ్గరికి ఏదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్స్ చాలా హ్యూజ్గా ఉంది. ఇంతకుముందు సార్ చెప్పారు ఏ లెవెల్లో ఎంత ఉంటుందని. నేషనల్ యావరేజ్ ప్రకారంగా 13 times ఫార్మర్ దగ్గర నుంచి వచ్చిన ఒక బస్తా వ్యవసాయదారుడి ప్లేట్కి చేరాలంటే 13 phases అది ట్రాన్స్ అవుతుంటుంది. అన్ని మార్జిన్స్ పోగా ఇటు కన్జ్యూమర్కి ఎక్కువ పడుతుంది, ఫార్మర్కి కూడా ఏం రావట్లేదు. సో దీని మీద ఆలోచించాము. ఈ క్రమంలో గ్రామ భారత్ అనే NGOsతో కలిసి పనిచేసాము. నా కొలీగ్ ఇక్కడ ఉన్నారు, కరుణ్. సో 8 years సస్టైనబుల్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ ప్రాక్టీసెస్ మీద చేసి అని తను చెప్తారు తర్వాత. సో కోవిడ్లో ఇంతకుముందు సార్ గుర్తు చేశారు, వర్గీస్ కురియన్ గారిది అనుకోకుండా టైం దొరికింది ఇంట్లో కూర్చున్నప్పుడు బుక్స్ చదవడం. I too had a dream అనేది ఒక బుక్ ఉంది. మేబీ యూ ఆల్, ఐ డోంట్ నో ఎంతమంది తెలుసో, ఇట్స్ బయోగ్రఫీ ఆఫ్ వర్గీస్ కురియన్ గారిది. మేబీ యూ ఆల్ షుడ్ రీడ్ దట్ బుక్, I too had a dream. అంటే అది చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కలెక్టివైజేషన్ పైన, రైతు సంఘాల పైన పెద్ద నమ్మకం ఉండేది కాదు. ఆ బుక్ చదివిన తర్వాత ఒక సామాన్యంగా, అంటే ఇది ఇక్కడన్నా మనకి ఇంత గ్రీనరీ ఉంది కానీ ఆనంద్ జిల్లాలో, చాలా వెనుకబడిన జిల్లాలో, అసలు పాలు కూడా దొరకని జిల్లాలో ఇవాళ వరల్డ్లో టాప్ మోస్ట్ అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా దాన్ని ఎదిగేలా చేసిన వర్గీస్ కురియన్ గారి ప్రస్థానం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే కలెక్టివ్గా ఉంటే మనం ఏం సాధించవచ్చు, ఏం రిజల్ట్ వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమూల్. సో దాంట్లో అంటే కోఆపరేటివ్ యాక్ట్ కింద అది ఫామ్ అయినా కూడా దాంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రాజకీయ జోక్యం ఉంటుంది. సో అవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అలాంటి వ్యవస్థను మనం ఎందుకు చేయకూడదు అన్నప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ముల్కనూరు, దాట్స్ ఆల్సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం, అక్కడితో ఎందుకు ఆగిపోయింది అని ఆలోచించినప్పుడు దానికి ఓకే డ్రాబ్యాక్స్ ఉన్నాయి కొన్ని, ఏది కోఆపరేటివ్ చట్టంలో. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన FPOs ఉన్నాయి. చాలా మందికి ఇందులో అప్పటి నుంచి FPO గురించి మాట్లాడుతున్నారు కానీ ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు. సో FPO అంటే ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఒక 4-5 కలిసి కంపెనీ పెట్టుకొని మన వ్యాపారం మనం చేసుకుంటాం కదా. సో అట్లనే ఫార్మర్స్ కూడా ఏంటంటే
కొంతమంది ఆ ఊర్లో ఉన్న ఫార్మర్స్ కానీ 4-5 ఊర్లకు సంబంధించిన ఫార్మర్స్ కానీ ఒక 500, 1000, 5000, 10,000 అట్లా ఎంతమంది గ్రూప్ అయితే అంతమంది ఫార్మర్స్ అందరు కలిసి ఒక కంపెనీ పెట్టుకుంటారు. ఆ కంపెనీలో ఎటువంటి అధికారులకు కానీ రాజకీయాలు కానీ తర్వాత మన ప్రభుత్వం కానీ జోక్యం ఉండదు అనమాట. అందులో కేవలం ఫార్మర్సే పెట్టుకుంటారు, ఫార్మర్సే దాన్ని నడుపుతారు. ఎందుకంటే ఒక ఫార్మర్ పొలంకి వెళ్ళి వచ్చి మంచి రేట్కి అమ్ముకుని, ఇంతకుముందు మేడం చెప్పారు, మంచి రేట్కి అమ్ముకునే వ్యవస్థ ఉండదు. సో ఇది ఫార్మర్ పండించిన పంటను అమ్మడానికి ఒక వ్యవస్థ తయారు చేసుకోవడం కోసం FPO అని వచ్చింది. సో ఇంతకుముందు సార్ చెప్పారు, FPO పైన వెరీ రేర్లీ యూ విల్ సీ సార్ లాంటి కట్టంగూరు FPOలే. ఎందుకంటే నేను చాలా FPOs తిరిగాను, నాకు తెలిసి 90% ఆఫ్ ద FPOs ఎక్కడనే అక్కడే రిజిస్టర్ అయిపోయి ఆగిపోయి ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ కొంతవరకు చేసుకుంటున్నారు, కానీ వెరీ రేర్ కమిటెడ్ లీడర్షిప్ ఉండి దాన్ని వెనుకబడి దాన్ని ఉన్న పథకాలన్నీ యూజ్ చేసుకుంటూ దాన్ని ముందు తీసుకుపోయి లీడర్షిప్ ఉన్నాయి మాత్రమే ముందుకు వెళ్ళినాయి. ఇంతకుముందు సార్ అన్నారు, నిజంగా సార్ అదేంటంటే గ్రామాల్లో ఆ కమిటెడ్ లీడర్షిప్ అనేది లేకపోవడం ఒక ల్యాకింగ్. రెండవది కనెక్టివిటీ లేకపోవడం, అంటే మార్కెట్ కనెక్టివిటీ లేకపోవడం ఒక ప్రాబ్లం. లీడర్షిప్ ఉన్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేదు, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ కనెక్టివిటీ లేదు. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ప్రోత్సాహకాల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పరస్పర దీంట్లో కానీ. సో ఇవన్నిటిని అడ్రస్ చేయడానికి ఒక రోజు నేను ఏం చేశానంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, లెటస్ డిస్కస్ అబౌట్ ఇష్యూస్ ఇన్ ద FPOs అని చెప్పేసి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆ కోవిడ్ టైంలో అయినా కూడా 30 FPOs చైర్మన్స్ వచ్చారు, CEOs అండ్ చైర్మన్స్ వచ్చారు. సో వీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్. Then later on we had few more discussions, meetings and all. Then అందరం అనుకున్నది ఏంటంటే ఓకే, మనదందరి దగ్గర కొంత నాలెడ్జ్ ఉంది. సో మనం అందరం కలెక్టివ్ అయిపోయి ఒక సమాఖ్యగా ఏర్పడి దీన్ని ఒక బిజినెస్గా, అంటే FPO పెట్టిందే బిజినెస్ చేయడానికి, మనం సర్వీస్ చేయడానికి కాదు. ఓకే, సర్వీస్ అనేది బిజినెస్ చేస్తూ సర్వీస్ అందుతుంటుంది, మనం బిజినెస్ చేసినప్పుడే సర్వీస్ అందించగలుగుతాం. సో అందరం కలిసి ఒక కలెక్టివ్గా ఎందుకు చేయకూడదు? ఫెడరేషన్ ఒక అమూల్ చేసింది, ఒక మన ముల్కనూరు చేసింది, ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా IFCO వాళ్ళు ఉన్నారు. సో అట్లా మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో మేము ఒక ఫెడరేషన్ స్థాపించాము. సో దాంట్లో ఇప్పటి వరకు 120 FPOsతో కలిసి పనిచేస్తున్నాము. అండ్ సార్ అడ్వైస్ కూడా తీసుకున్నాము. అలాగే ఇంకా కొంచెం పెద్ద ఇదివరకు ఈ ప్రయత్నాలు చేసిన వాళ్ళందరినీ నేను కలిసాను పర్సనల్గా వెళ్ళేసి. అండ్ ఈ FPOs అన్నీ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలంగాణ కానీ ఇండియా ఫర్ దట్ మ్యాటర్ ఒక్కొక్క క్లస్టర్గా మనం చూసుకుంటే ఒక 50 కిలోమీటర్ రేంజ్ చూసుకుంటే అక్కడ వాతావరణం, అక్కడ పంటలు, అక్కడ ఒక వ్యవస్థ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర మనం నిజామాబాద్ టు జైత్యాల బెల్ట్ తీసుకుంటే పసుపు ఉంటుంది, కాటారం మహదేవ్పూర్ తీసుకుంటే మిర్చి ఉంటుంది, మ్యాంగో, ప్యాడీ, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్లస్టర్ ఆఫ్ పంటలు ఉంటాయి. ఇంతకుముందు సార్ అన్నట్టుగా మనం ఓన్లీ కందులు, గోధుమల్లో ఉన్న బియ్యం గురించి ఆలోచిస్తున్నాం, బట్ రెస్ట్ ఆఫ్ ద వీటిని ఏం చేద్దాం? ఇది ఎట్లా? ఇది కూడా మనం పండించే పంట. సో దీని గురించి మనం ఆలోచించి ఏం చేసినామంటే మొత్తం ఈ ఫెడరేషన్లో ఉన్న వాటిని క్లస్టర్లుగా డివైడ్ చేసేసి ఒక్కో క్లస్టర్ మేము ఏం చేసాం, వెళ్ళి మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడాం. సో వీ హ్యావ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్, వీ హ్యావ్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఆ చెప్పే క్రమంలో మేము ఏం చేసామంటే ఒక 4 items ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. తూర్ దాల్, తర్వాత సోయా, మక్కలు, మెయిస్ అండ్ చెనా. ఏంటంటే ఇవి నాన్ పెరిషబుల్. దాని తర్వాత కొంచెం చాలా గ్రో అయ్యే బెల్ట్ ఉంది ఒకటి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, తర్వాత ఈ జైరాబాద్ ఏరియా వరకు చాలా చక్కని బెల్ట్ ఉంది. సో వీటి గురించి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే, వీ విల్ హెల్ప్ యూ, వీ విల్ గివ్ ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఈ ఫెడరేషన్ ఫామ్ చేయడానికి అది కూడా ఒక కారణం, కంపెనీస్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయడం. సో ఫెడరేషన్కి 2 లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకటి, ఫార్మర్కి బెస్ట్ ప్రైస్ రావాలి. అంటే బెస్ట్ ప్రైస్ ఎట్లా, మీరు అన్నట్టు MSP కాదు, అక్కడ ఉన్న మార్కెట్ కానీ ట్రేడర్ కానీ ఇచ్చే కంటే ఎక్కువ ప్రైస్ మనం ఇవ్వగలగాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫార్మర్స్ కోసం ఏర్పడిన సొసైటీస్ ఏవైతున్నాయో, ఈ FPOs ఏవైతున్నాయో ఇవి స్ట్రెంథెన్ కావాలి, వీటికి పాలసీ అడ్వకేసీ చేయాలి, వీటికి మంచి లింకేజెస్ ఏర్పాటు చేయాలి. ఇవి స్ట్రెంథెన్ అయితే ఏమవుతుందంటే ఇవి సంపాదించిన డబ్బు ప్లస్ వీటి సర్వీసెస్ కిందికి ఫార్మర్స్కి విలేజ్ లెవెల్కి వెళ్తాయి. సో ఈ 2 గోల్స్తోనే మేము స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు 3 objectives తీసుకున్నాము. ఒకటి ఏంటంటే వీళ్ళందరితో మన రిలేషన్ ఏర్పరచుకోవాలి. ఐమ్ జస్ట్ టెలింగ్ ద స్టెప్స్ హౌ టు గో. సో రిలేషన్ ఏర్పరచుకోవాలి.
ఎలా ఏర్పరచుకుంటాం? మనం ఇక్కడ నిలబడి నువ్వు చేయి, నువ్వు ఆర్గానిక్ చేయి, నేను ఇక్కడ ఉంటా చూస్తా అంటే అది చేయరు వాళ్ళు. సో రిలేషన్ ఏర్పరచుకునే క్రమంలో వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ మేము ఆలోచించాం. వాళ్ళకి ఇన్పుట్స్ కావాలి. ఆ ఇన్పుట్స్ ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క దగ్గర తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు సార్ అన్నట్టుగా చాలా ఎక్కువ ప్రైస్ ఇచ్చి ఇది చేస్తున్నారు. అది ఎఫ్పిఓ కలెక్టివ్ ఏర్పడ్డ తర్వాత కూడా వాళ్ళు అది నెగోషియేట్ చేసి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక రీటైలర్ బిజినెస్ని వీళ్ళు కమాండ్ చేయలేకపోతున్నారు. ఒక్క ఎఫ్పిఓ అంటే ఒక ఎఫ్పిఓలో 500 మంది 1000 మంది అట్లా ఉంటారు. సో మేమేం చెప్పామంటే చలో మన దగ్గర ఉన్న ఎఫ్పిఎస్ అన్ని మీరు ముందుకు రండి. ఎవరైనా రీటైల్ మన ఇన్పుట్ బిజినెస్కి మనము ఫార్మ్ ఎక్విప్మెంట్ కానీ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్, తర్వాత ఎనీథింగ్ లైక్ సోలార్ ట్రాప్స్, స్టికీస్, వాట్ ఎవర్ వి యూజ్ ఇన్ ద ఫార్మ్, టార్ప్లిన్, స్ప్రేయర్స్, ఇవన్నీ కంపల్సరీ ప్రతి సంవత్సరం ప్రతి ఫార్మర్కి కావాలి. సో ఇవన్నీ మనం కలెక్టివ్గా ఒకటేసారి డిమాండ్ తీసుకుంటే మనము బార్గెనింగ్ కెపాసిటీ వస్తుంది మనకు. సో సింగిల్ సోర్స్ నుంచి ఆర్డర్ చేస్తున్నట్టయితే మనం ప్రైవేట్ కంపెనీస్తో బార్గెన్ చేసుకోవచ్చు, లోకల్ డీలర్స్తో బార్గెన్ చేసుకోవచ్చు. సో ఈ రిబేట్ పద్ధతిలో ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనం ఎంత బిజినెస్ చేస్తే దానికి అంత పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారు. సో కంపెనీస్ దగ్గరే కాదు, లోకల్ డీలర్స్తో కూడా మనం, ఎందుకంటే వాడు ఆల్రెడీ 10 కోట్ల బిజినెస్ చేస్తుంటాడు, మనం వెళ్ళి నీకు ఇంకో కోటి బిజినెస్ ఇస్తాను, చలో నీకు వచ్చే డిస్కౌంట్లో నాకు ఇవ్వని చెప్పేసి కంపెనీ కంటే ఎక్కువ తక్కువ ప్రైస్లో కూడా లోకల్ డీలర్ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీ ఎక్స్ప్లోర్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఉన్న దాంట్లో మాకు 30 FPOs మాతో కలిసి వచ్చాయి సార్. అండ్ లాస్ట్ 1.5 yearలో ఇన్పుట్ పైన మేము 8 crores బిజినెస్ చేసాం. సో దట్ వాజ్ అ హ్యూజ్ మనీ యాక్చువల్గా. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఓకే వీ హ్యాడ్ అ రిలేషన్, నౌ వీ బిల్ట్ అ రిలేషన్. సో ఈ రిలేషన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి. అదేంటంటే ప్రొక్యూర్మెంట్ చేద్దాం. ఎందుకంటే మెయిన్ మనీ అంతా ఎక్కడ ఉంటుంది, ఫార్మర్కి వచ్చే అడ్వాంటేజ్ ఇన్పుట్ కాస్ట్ తగ్గించడం ఒకటైతే ఆయనకు బెటర్ ప్రైస్ ఇప్పించడం అనేది రెండోది. సో బెటర్ ప్రైస్ ఇప్పించాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కలెక్టివ్ చేయాలి. సో ఈ క్లస్టర్స్ ఇంతకుముందు ఏదైతే మేము ఫామ్ చేసామో ఆ క్లస్టర్స్ అన్నిటిని కలిపి, ఇప్పుడు మొన్న కూడా జైరాబాద్లో ఒక మీటింగ్ అయింది. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ, అంటే వరల్డ్లో ఆల్మోస్ట్ 3rd, 4th ప్లేస్లో ఉండే ప్రొక్యూర్మెంట్ కంపెనీ. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చాలామంది మనం ఎక్కడ మోసపోతామంటే ఫామ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ని డైరెక్ట్ కంపెనీకి పంపితే అక్కడ క్వాలిటీ పారామీటర్స్ని మీట్ కాక చాలా మటుకు మనీ పెనాల్టీ రూపంలో కట్ అయిపోయి మనకు లాసెస్ వస్తాయి. సో ఆ లాసెస్ని తగ్గించడానికి కంపెనీ వాళ్ళనే పిలిపించి మనం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించాం. డ్యామేజ్ అంటే ఏంది, ఫారెన్ బాడీస్ అంటే ఏంది, మాయిశ్చర్ ఎట్లా చెక్ చేయాలి, ఇవన్నీ. సో 50 FPOs వాళ్ళు ముందుకు వచ్చారు, మేము ఈసారి ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి. ఆ 50 FPOs కూడా మనం ఆదిలాబాద్, నిజామాబాద్, జైరాబాద్, కామారెడ్డి ఈ బెల్ట్ మొత్తం సోయా అనమాట. సో దిస్ ఇయర్ అంటే ఈ సీజన్కి ఇది ఒక బాగా ఎంకరేజింగ్ అనిపించింది. ఎస్టర్డే వి సెట్ ఎ టార్గెట్ 25,000 tons ఆఫ్ సోయా ఈ ఫెడరేషన్ ద్వారా మేము ఈ సంవత్సరం ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో అడ్వాంటేజ్, సోయాలో ఇంటర్ క్రాపింగ్ కందులు వేస్తారు. సో నెక్స్ట్ సీజన్కి ఈ మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, కలెక్షన్ సెంటర్స్ కనుక ప్రాపర్గా ఇప్పుడు మేము మెయింటైన్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాము, అది కరెక్ట్గా కనుక నడిపించగలిగితే నెక్స్ట్ వచ్చే రెడ్ గ్రామ్ని కూడా మనం మళ్ళీ ప్రొక్యూర్ చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మెయిజ్, దాని తర్వాత చెనా. సో ఈ సీజన్కి ఈ 4 ప్రొడ్యూస్ తీసుకొని ప్రస్తుతానికైతే మేము చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సీజన్కి కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. చిల్లీ, మాదేపూర్, కాటారం ఏరియా 9 FPOs ఉన్నాయి మా దగ్గర చిల్లీ ప్రొడ్యూస్ చేసేటి. కొన్ని కంపెనీస్తో మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని సార్లు చెప్పారు. అంటే చిల్లీలో ఒక డేంజరస్ వ్యవస్థ ఏంటి అంటే 24 times వాళ్ళు పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు ఆ క్రాప్ టైంలో, విచ్ ఈస్ పాయిజనస్ అనమాట. 6-7 times మనకు సాయిల్లో ఫెర్టిలైజర్స్ వేస్తారు. ఫార్మర్ డజంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో అది కంటిన్యూ అవుతుంది. సో ఈ IPM మెథడ్లో ఏంటంటే 6 to 7 times అది కూడా సర్టిఫైడ్ రెసిడ్యూస్ వేస్తారనమాట. సో దీస్ రెసిడ్యూస్ విల్ నాట్ స్టే ఫర్ అ లాంగర్ పీరియడ్. అది ప్రాసెస్ అయిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క రెసిడ్యూ లెవెల్ తగ్గిపోతుంది. సో ఎక్స్పోర్ట్ కూడా పనిచేస్తుంది. సో అది బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా అది చేస్తున్నాము. అలాగే పెప్సికో కంపెనీతోని ఆలుగడ్డ మీద కూడా ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ చేస్తున్నాము. ఇంకొక హాజీపూర్ FPO ఉంది, అక్కడ నుంచి ఆర్గానిక్ రైస్ మీద ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాము. దాని తర్వాత మన ఏటిగడ్డ FPC ఉంది, అక్కడ దాదాపు 7,000 to 8,000 acres ఆఫ్ ల్యాండ్ ఓన్లీ ఆ FPC పరిధిలో ఉంది. BPT అని జయశ్రీరామ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అది కూడా తీసుకొని చేస్తున్నాం. ఇంతకుముందు సార్ అన్నారు కలెక్టివైజేషన్ ఎట్లా చేయాలంటే కలిసి చేయడమే కాదు సార్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంతకుముందు సార్ అన్నట్టు పోస్ట్ హార్వెస్టింగ్ని మనం కలెక్టివ్ చేసుకోగలిగితే వీ కెన్ అచీవ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇది చూసి
ఇంతకుముందు టెక్నాలజీ కూడా మీరు అన్నట్టుగా టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకుంటారు అన్నారు. సో ఇఫ్కో వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, సార్ యూఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, వీ విల్ గివ్ యూ జనరేటర్ సెట్స్, ఆటోస్ అండ్ డ్రోన్స్. వాళ్ళు ఇచ్చారు మాకు 3 ప్లేసెస్లో 3 ఏరియాస్లో 17 to 18 lakhs వర్త్ ఆఫ్ డ్రోన్స్ 3 ఇచ్చారు. సో దాంతో మీరు టెక్నాలజీ యూజ్ చేసుకోండి. సో పీపుల్ విల్ కమ్ టు అస్, యూనో వెన్ దే గెట్ టు నో అస్. సో అదొకటి చేస్తున్నాం సార్. ఇంకా ముందు పాలసీ అడ్వకేసీ కూడా సార్తో కలిసి పనిచేస్తున్నాము వారి మార్గదర్శనంలో. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి FPOలో, బట్ I hope with all our cooperation we can overcome all those things, and పెద్దల సపోర్ట్ ఉంటే డెఫినెట్గా we will work on the policy advocacy level also. Thank you for giving the opportunity. రాజరెడ్డి గారు ఒక తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. తుర్దాలు ఉంది, కందులు. ఇందాక వారు నరసింహారెడ్డి గారు చెప్పారు, రైతుకు 70 రూపాయలు వస్తుంటే కేజీ, మనకి పప్పు 150, 160, 170 రూపాయలు అవుతుంది. ఈ కలెక్టివైజేషన్ మీరు సేల్స్ మన చేతిలో ఉండటం చేత ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే మీ అసెస్మెంట్ ఏంటి, ఏ రేట్ వస్తుంది రైతుకి? సార్ అంటే ప్రస్తుతం అయితే ఒక FPCలో నాగల్గిద్ద అనే FPC ఉంది సార్. సో వాళ్ళు చేస్తున్నారు ఇట్లా కందులు ప్రొక్యూర్ చేసినాం, ఆ ప్రొక్యూర్ నుంచి వాళ్ళు తీసి చేస్తున్నారు. ఇంకా దాని మీద కరెక్ట్ అసెస్మెంట్ తీసుకోలేదు. బట్ యాజ్ యూ సెడ్, ఇంకొక ఇనిషియేటివ్, బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ చేశాము సార్. సీడ్ ప్రొడక్షన్ చేసాము. ఎక్కువ రైతులు సీడ్ మీద, ఇంతకుముందు సీడ్ కొనేవాళ్ళం కాదు మనం. సో సీడ్ బయట కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి కొని చేస్తున్నారు. సో దాని మీద మేము ఏం చేసినా ఒక 4 FPCస్ని తీసుకొని వాళ్ళకి సీడ్ ప్రొడక్షన్ మీద ట్రైనింగ్ ఇచ్చాం. సో ఆ 4 FPC నుంచి వచ్చిన ప్రొడ్యూస్ని ఇంకా 25 FPCస్కి మేము సప్లై చేసాం. సో దాట్ వే ఫార్మర్కి ఇన్పుట్ కూడా తగ్గింది. బట్ యువర్ క్వశ్చన్, నాకు వాల్యుయేషన్ దానికి ఇంకా రాలేదు సార్, అండ్ దట్ ఈస్ అవర్ థర్డ్ స్టెప్. థ్యాంక్ యూ. 2 విషయాలు. ఒకటి, కలెక్టివైజేషన్ ఎందుకు అవసరం చాలా వివరంగా చెప్పారు. నేను ఇందాక వారు చెప్పాక, నరసింహారెడ్డి గారు చెప్పాక నేను గూగుల్ చేశాను. ఈ రోజుల్లో గూగుల్ ఉంది కదా అందరికీ. 7,000 రూపాయలు క్వింటాల్ మనకి కందులు మార్కెట్లో రైతు అమ్మగలుగుతున్నాడు. మార్కెట్లో మరి రైతుకు వస్తుందో మరి వ్యాపారం నాకు తెలియదు. కందిపప్పు 16,000 రూపాయలు పలుకుతుంది మార్కెట్లో. వారు చెప్పిన ప్రకారం 100 కేజీలు కనుక మీరు కందులు తీసుకుంటే 83 కేజీస్ కందిపప్పు రావాలి. సింపుల్ అరిథమెటిక్ మీరు చూడండి. 7,000 మీద 83% లెక్కేస్తే 83 కేజీలకి 7,000 రూపాయలు అవుతుంది. కొంచెం అటు ఇటు వేసుకున్నా కూడా 90 రూపాయలు కేజీకి పడాలి. ఆ పైన వాళ్ళ లాభం 10% వేసుకుంటే 100 రూపాయలు పడాలి. 150, 160 రూపాయలు అవుతుంది. ఇది కనుక రైతుకి 30-40 అయింది అనుకో అదనంగాను, డ్రమాటిక్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. అందుకనే వారు చెప్పింది ఇందాక నేను కొంచెం రివర్స్ చేస్తాను. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడం కాదు సెంట్రల్ ఇష్యూ, రైతుకి ప్రైస్ రావటం సెంట్రల్ ఇష్యూ. ప్రొడక్షన్ కాస్ట్ బియాండ్ పాయింట్ తగ్గదు. ఆల్రెడీ మనం అన్నెసరీ కాస్ట్ తగ్గించవచ్చు, పెస్టిసైడ్ కానీ కొంత అన్నెసరీ ఫెర్టిలైజర్ కానీ. మన దేశంలో ప్రొడక్షన్ కాస్ట్ గవర్నమెంట్ ఫ్రీ వాటర్ ఇస్తుంది. ₹1 కట్టలేదుగా వాటర్ వచ్చే చోట. ఫ్రీ పవర్ ఇస్తుంది. ఫెర్టిలైజర్ మీద యూరియాలో 90% సబ్సిడీ, ప్రపంచంలో హైయెస్ట్ సబ్సిడీ. 2,700 రూపాయలు అవుతుంది ఒక బస్తా ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి. యూరియా 300కు 350కి ఇస్తున్నారు మనకి. ఇప్పుడు 275కి ఇస్తున్నారు. ఇక ఇంతకంటే తగ్గించడం సాధ్యం కాదు. అన్నెసరీ యూజ్ ఆపగలం, కానీ అక్కడ గవర్నమెంట్ తప్పు కాదు. కాకపోతే నా దృష్టిలో రాంగ్ ఇష్యూస్కి ఇస్తున్నారు. ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వట్లా, పాపులారిటీ కోసం చెప్పని. కానీ కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం కాదు, మనకి రేట్ రావటం. రేట్ రావాలని చెప్పంటే మార్కెట్ చైన్ మనం కంప్రెస్ చేయాలి. కాబట్టి ప్రైమరీ ఇష్యూ ఎలా రేటు రావాలి, దానికి విధానాలు ఏంటి, మన ఆలోచన అటు వెళ్ళకపోతే, వారు ఇందాక చెప్పినట్టు నరసింహారెడ్డి చెప్పండి, వ్యాపారంలాగా. వ్యాపారం అంటే తప్పేం కాదు. వ్యాపారం అంటే తక్కువ ఖరీదుకి నాణ్యతతో వస్తువుని, సేవను ఉత్పత్తి చేసి అమ్ముకోవటం. ఎట్లా అది కొనేవాడికి లాభం కావాలి, అమ్మేవాడికి లాభం కావాలి. వ్యాపార దృక్పథం లేకపోతే ఇద్దరు నష్టపోతారు. దెర్ ఈజ్ నో అదర్ అప్రోచ్ ఎట్ ఆల్ అవైలబుల్. థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడేటప్పుడు 2 విషయాలు చెప్పాను. I will not take much of a time. Precision agriculture is one aspect where youth can help farmer. అంటే డ్రోన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఎనీ వీడింగ్, అది కాదు ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్ అంటే కార్బన్ క్రెడిట్స్. 2015 Paris Agreement ప్రకారం carbon can be tradable. The people who are producing carbon can buy carbon from the people who are nullifying it. అలా నలిఫైయింగ్ చేసే ఆస్పెక్ట్లో అగ్రికల్చర్ స్టాండ్స్ నెంబర్ 1.
17 to 27% of carbon nullifies agriculture. Various aspects, అది డీటెయిల్ పోకల్. దీంట్లో ఇండియా వాంట్స్ టు బి నెంబర్ 1. By 2030, we want to be largest carbon credit producing country. దీనికి అందరి సహకారం కావాలి. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. వీ నీడ్ టు హెల్ప్ ఫార్మర్. ఎలా ఏమిటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రీజనరేటివ్ ఫార్మింగ్. రీజనరేటివ్ ఫార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే ఫార్మర్స్ హ్యాస్ టు అడాప్ట్ న్యాచురల్ ఫార్మింగ్ వెదర్ దే వాంట్ ఇట్ ఆర్ నాట్. ఇది వస్తుంది. అంటే మన టార్గెట్ ఈస్ స్లైట్లీ బెటర్ దెన్ 2030 కన్నా కొంచెం ఎక్కువ చేస్తాం. బట్ రీజనరేటివ్ ఫార్మింగ్ బెటర్. జయప్రకాష్ గారు, నేను మీ ఆర్గనైజేషన్ ఈ కార్పొరేట్ క్రెడిట్ మీద పనిచేయడానికి రెడీ ఉన్నాను. దిస్ అవేర్నెస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ ఫార్మర్, ఫర్ ఎవ్రీ సిటిజన్. ఇది స్ప్రెడ్ చేయాలి. అంటే ఇది ఒక ఫార్మర్ కు ఒక ఇన్కమ్. ప్లీజ్ లుక్ ఎట్ దట్ పాయింట్. తప్పకుండా వేరే చేశారు సార్. బట్ ఇన్కమ్ వస్తుంది. కొంచెం దీన్ని స్టడీ చేసి కొంచెం నేర్చుకోవాలి మాలాంటి వాళ్ళం. దెన్ వీల్ కమ్యూనికేట్ టు ఫార్మర్స్. అల్టిమేట్గా కార్బన్, ఇప్పుడు అగ్రికల్చర్లో కార్బన్ ఎమిషన్ కూడా చాలా ఉంటుంది. దాన్ని తగ్గించడం ఎట్లాగా బెనిఫిట్ పొందడం మానవాళికి మంచిది, వ్యాపార దృక్పథంతో కూడా మనకి బెనిఫిట్ వస్తుంది సరిగ్గా ఉపయోగించుకుంటే. విల్ లుక్ ఎట్ ఇట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాజరెడ్డి అన్న. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చిందని మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. వచ్చే ముందు చాలా క్లమ్జీ మైండ్స్ వచ్చాము. నిజంగా వ్యవసాయంలో అంత వాల్యూ ఉందా అయిందని చాలా డౌట్స్ క్లారిఫై చేసిండు. యూట్యూబ్లో వీరందరి వివరాలు పెడితే కాంటాక్ట్ డైరెక్ట్గా ఆసక్తి ఉన్న వాళ్ళు, ఫార్మర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, నరసింహారెడ్డి గారిని, రాజిరెడ్డి గారిని, భాస్కర్ గారిని, మిగతా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీ మెయిల్ ఐడీస్ కానీ ఫోన్ నెంబర్లు అయితే అవన్నీ పెట్టండి, మీరు స్క్రోల్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రదీప్ పాలని గారు, మీ డ్రోన్ వ్యవస్థ ఎట్లా వస్తుందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రదీప్. నేను థానోస్ టెక్నాలజీస్ అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను అందరూ ఆల్రెడీ చాలా టాపిక్స్ కవర్ చేశారు. సో నేను చాలా స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఒక 4-5 నిమిషాలు అనుకోండి. నాకు తెలుసు కొంతమందికి బాగా టైం కూడా అయింది, కొంచెం నీరసం కూడా కనిపిస్తుంది, ఆకలి కూడా ఉన్నట్టుంది. బట్ చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం త్వరగానే కవర్ చేస్తాను. సో ఇప్పుడు డ్రోన్స్ గురించి, టెక్నాలజీ గురించి కూడా ఈరోజు కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఆడియన్స్ గురించి కూడా ఏవి ఎట్లా మనకి ఫార్మర్స్, మన ఎస్టీమ్ గెస్ట్ స్పీకర్స్ కూడా. సో ఇందాక మన ప్రీవియస్ స్పీకర్స్ అన్నట్టు ఫార్మర్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. బేసిక్ లెవెల్గా ఉన్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవాల్సిన పని కాదు. చాలామంది మొబైల్ టెక్నాలజీతో చాలా అధునాతనమైన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు. టెక్నాలజీస్ బేసిక్ ఫార్మ్ మెకనైజేషన్గా ఉండే టూల్స్ దగ్గర నుంచి డ్రోన్స్ దాకా కూడా వాడటం జరుగుతుంది. బట్ స్పెసిఫిక్గా డ్రోన్స్ గురించి ఈ ఎందుకు వచ్చాయి అనేది, అసలు మేము ఎందుకు స్టార్ట్ చేసాం, ఆ టెక్నాలజీ ఎందుకు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, చాలా బ్రీఫ్గా చెప్పాలంటే 1990లో డ్రోన్స్ అపియర్ అయ్యాయి ప్రపంచంలో. జపాన్ ప్రపంచంలో మొదటి కంపెనీ. 1990sలో మనం ఏదైతే యమహా ఫేజర్ అని ఒక మంచి సూపర్ బైక్ అనుకుంటామో అది యాక్చువల్గా ఒక డ్రోన్ పేరు. జపాన్లో 30 లీటర్లు 40 లీటర్లు ఉన్న ఒక డ్రోన్ కెపాసిటీ. కానీ అప్పట్లో ఇంజిన్ మీద నడిచి, పెట్రోల్ ఇంజిన్స్ మీద. ఇప్పుడు బ్యాటరీ డ్రోన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చింది? జపాన్లో న్యాచురల్గా అడ్వాన్స్డ్ ఎకానమీ, పాపులేషన్ ఏజింగ్ అవటం వల్ల, లేబర్ దొరకపోవడం వల్ల మనకి ఆటోమేషన్ అనేది కానీ ఈ టైప్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. ఇండియాలో కూడా అదే రకంగా మన ఫార్మ్ లేబర్ మైగ్రేట్ అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షల మంది. ఎందుకు అంటే ఫార్మింగ్ వచ్చే ఇన్కమ్ కానీ లేబర్కి, ఫార్మర్ కదా లేబర్ కూడా వచ్చే ఇన్కమ్తో పోలిస్తే సిటీలో ఒక వాచ్మెన్గా చేయటం, కూలీగా చేయటం ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా ఎక్స్పెక్టేషన్ బెటర్ లైఫ్ ఉంటుంది సిటీలో అనే ఆ ఎక్స్పెక్టేషన్తో చాలా మంది మూవ్ అవటం జరుగుతుంది. అదొక వాస్తవం. సో దీంతో షార్టేజ్ అనేది ఫార్మర్స్కి బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ జనరేషన్లో ఫార్మర్స్కి ఎవరు చేస్తారు ఈ పనులు, నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అని వేరే వేరే రకాలుగా టెక్నాలజీ చూస్తూ ఉండటం జరిగింది. ఆ రకంగా మనకి టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఆటోమేట్ చేయటం, మెకనైజ్ చేయటం అనేది పెరుగుతూ వచ్చింది గత 1-2 డెకేడ్స్లో కూడా. రీసెంట్గా వచ్చిన న్యూస్ చూసినట్టయితే మనకి ఇప్పటికి కూడా ఫార్మ్ మెకనైజేషన్ ఇండియాలో 50% కూడా దాటలేదు. చాలా పంటలు, ప్యాడీ కానీ వేరే వేవి చూసుకున్నా 40-50%, కొన్ని 60% దాకా వచ్చినాయి. ఇందులో స్పెసిఫిక్గా పురుగు మందు జరగటం, స్ప్రేయింగ్ ఇట్లాంటి దాటిలో 33% మాత్రమే ఉంది. సో ఇది ఒక చాలా ముఖ్యమైన ఏరియా. ఎక్కడైతే మనకి లేబర్ షార్టేజ్ ఉంది, ప్రొడక్టివిటీ పెంచుకోవాలన్నా, పనులు సవ్యంగా జరగాలన్నా మెకనైజేషన్ అనేది, ఆటోమేషన్ అనేది రావటం జరగాల్సిందే.
ఇందులో మనం ఆర్గానిక్ ఫార్మింగ్, ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ 2 రకాలుగా ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ 100% అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క ఫార్మర్కి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనకు ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ రకరకాల మందు కానీ వాడతాం. కానీ అన్నిటికీ పరికరాలు కావాల్సిందే, ట్రాక్టర్స్ కానివ్వండి, హార్వెస్టర్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి. సో అక్కడ ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ మేము ఏ రకంగా డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము అంటే, మేము మెయిన్గా తయారు చేసే సంస్థ, మా కస్టమర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ డ్రోన్స్ వాడి ఫార్మర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఫార్మర్స్కి ఏం వస్తుంది కంపేర్ టు నాప్సాక్ స్ప్రేయర్స్ 10 లీటర్లు 15 లీటర్లు భుజాన వేసుకొని తిరుగుతూ చేసే బందోబస్తు ఏమొస్తుంది అంటే, ఒకటి ఎఫిషియన్సీ. గంటకి 1 ఎకరం, గంటన్నరకి 1 ఎకరం చేసే స్ప్రేయింగ్ మందు ఇప్పుడు గంటకి 8 ఎకరాలు చేస్తాం ఒక డ్రోన్తో. 7 నుంచి 8 నిమిషాలు 1 ఎకరం కవర్ అయిపోద్ది డ్రోన్తో. సో ఆ ఎఫిషియన్సీ ఒకటి. ఎఫెక్టివ్నెస్, డ్రోన్ దాని గాలి నుంచి వచ్చే ఎఫెక్ట్కి పురుగు కింద సైడ్ ఉంటుంది డే టైంలో ఎప్పుడైనా కానీ, పైన సైడ్ ఉండదు. మామూలుగా కొట్టేవాడు పైన నుంచి కొట్టేళ్ళిపోతాడు. సో ఆ పురుగు అనేది ఆ కెమికల్ రీచ్ అవ్వదు. డ్రోన్ నుంచి వచ్చే ఆ ఫోర్స్కి, ఆ గాలికి మొత్తం చెట్టు అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కెమికల్ అనేది ఎఫెక్టివ్గా రీచ్ అయ్యి పురుగు అనేది చచ్చిపోవడం జరుగుతుంది. ఫర్టిలైజర్స్లో కూడా అదే రకంగా ఎఫిషియెంట్గా అది రీచ్ అవ్వడం. సో ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ. మూడోది వచ్చేసి మనకి ఈ ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న ఆ పురుగు మందు పీల్చడం వల్ల 2017-18లో యావత్మాల్లో ఒక న్యూస్ రావడం జరిగింది. మేము అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కంపెనీలో ఎంతో మంది రైతులు, లేబరు ఆ స్పూరియస్ కెమికల్స్ ఇన్హేల్ చేసి చనిపోయారు. హాస్పిటల్కి పోవటం అది కంటిన్యూస్ ఆపరేషన్ వల్ల అది మామూలుగా తెలిసిందే, మనకి న్యూస్ ఎక్కువ రాకపోయినా, కానీ చనిపోవడం జరుగుతుంటుంది అప్పుడప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. సో అసలు మనుషులు ఆ స్ప్రేయింగ్ టైంలో పొలంలో ఉండకూడదు అనేది ఐడియా ఈ డ్రోన్స్కి. మనిషి పొలం బయట ఉండి మానిటర్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, చేయించాలి, కానీ ఆ హానికరమైన కెమికల్స్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అనేది మూడోది. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్కి వస్తే మనకి ఎకరానికి 100 నుంచి 150 లీటర్ అనేది వాటర్ పడుతుంది నార్మల్ స్ప్రేయింగ్. 6 ట్యాంక్ అని 8 ట్యాంక్ అని కొడుతుంటారు. ఇక్కడ 10 లీటర్లు ఎకరం కవర్ అయిపోతుంది. సో 95% వాటర్ సేవింగ్ అనేది ఒక మేజర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ డ్రోన్స్కి. ఇంటాంజిబుల్ బెనిఫిట్ అనుకోండి. చాలా మంది మనకి సార్ కూడా అన్నట్టు కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ అన్నప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ నిజం ఏదైతే ఉందో ఫ్రీ ఉన్నప్పుడు అది వేస్ట్ అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు కొరత అనేది వస్తుంది. కానీ దీనికి ఉన్న అడ్వాంటేజ్, మనకి వాటర్ తక్కువ ఉన్న ప్లేస్లో మరీ అడ్వాంటేజ్, ఈజీగా పని చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్న ప్లేస్లో కూడా మనకి సేవ్ అవటం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఎప్పుడు డ్రోన్స్ ఎఫెక్టివ్, ఈ స్పీడ్ అనేది ఏదైతే ఉందో, ఈటీఎల్ అనేది ఒకటి అంటారు, అగ్రికల్చర్ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అని. అది దాటిపోయిందంటే రైతు ఏం చేసినా ఉపయోగం లేదు. పంటని సింపుల్గా వదిలేసి ఇంట్లో కూర్చుంటాడు, ఈ సీజన్కి నా పంట పోయినట్టే. సో ఈటీఎల్ వచ్చేదాకా చేసే ప్రయత్నాలన్నీ చేస్తారు. సో అక్కడ పురుగు పీక్ సీజన్లో ఏదైతే పురుగు ఉందో అది చచ్చిపోవాలి. షార్టేజ్ వచ్చినప్పుడు ఎన్పికే డెఫిషియన్సీస్ ఫాస్ట్గా పని అవ్వాలి, లేబర్ షార్టేజ్ ఉంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఫార్మ్ మెకనైజేషన్ టెక్నాలజీస్, ఆటోమేషన్ టెక్నాలజీస్ అనేది ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. యాజ్ ఆన్ డేట్ థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ ఇండియాలో ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి. మా సంస్థ మాత్రమే 7 రాష్ట్రాల్లో 300 డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి. ఇఫ్కో కంపెనీకి 200 డ్రోన్లు మేము సప్లై చేయడం జరుగుతుంది. వేల డ్రోన్లు 1,00,000 ఎకరాలు కవర్ చేస్తున్నాయి మనకి సీజన్ టు సీజన్ బేసిస్లో. మొత్తం ఇండియాలో ఉన్న 6,60,000 విలేజెస్ సుమారు. ప్రతి విలేజ్లో, మండల్లో ఎట్లయితే మనకి డ్రోన్స్, హార్వెస్టర్స్ ఉంటాయో అదే రకంగా వచ్చే దశాబ్దంలో డ్రోన్స్ కూడా ఉంటాయనేదే ఎక్స్పెక్టేషన్. దేంతో అయితే మనకి ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇది మనం ఆపే విషయం ఏం కాదు. ఏదైతే ఎట్లయితే ఆటోమేషన్ అవుతా ఉందో అట్లనే ఇది కూడా సాగిపోతుంది. ఇది ఇన్ఎవిటబుల్ అనుకోండి. ఇంకో విషయం, ఇప్పుడు ఇంతకుముందు స్కిల్స్ గురించి, ఆపరేషన్స్ గురించి, ట్రైనింగ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఫార్మర్స్ చాలామంది మనకి ఇంగ్లీష్ రాదు, మొబైల్ యాప్స్ వాడలేరు అనే పాయింట్ వస్తే, ఈ రోజున్న డేట్లో మొబైల్ యాప్స్ తెలుగులో కూడా వస్తున్నాయి, హిందీలో వస్తున్నాయి, ఒరియాలో వస్తున్నాయి, మరాఠీలో వస్తున్నాయి. ట్రైనింగ్స్ ఏవైతే సర్టిఫికేషన్ ఇస్తున్నారో డ్రోన్స్ కూడా లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మరీ ఇస్తున్నారు. ఎగ్జామ్ పేపర్స్ లోకల్ లాంగ్వేజ్ ఇస్తున్నారు. మొబైల్ యాప్స్నే మా టీంలో మేము లోకల్ లాంగ్వేజ్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి అర్థమయ్యే విషయంలో చెప్పి, చూపించి, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే రైతు కానీ, అక్కడ ఉండే లేబర్ కానీ, యువత కానీ చేయలేని పని అంటూ ఏదీ లేదు. అది మేము చూస్తున్నాం. అదేమి ఇమాజినరీ ఫ్యూచరిస్టిక్ సినారియో కాదు, యాజ్ ఆన్ డేట్ చూస్తున్నాం. అధునాతకమైన మన లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీస్ కానీ అన్నీ కూడా వాడటం జరుగుతూ ఉంది. లక్షల ఫార్మర్స్ డే టు డే బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. లాస్ట్ టాపిక్ నేను టచ్ చేద్దాం అనుకుంది, యూత్ ఏదైతే
రూరల్ ఏరియాస్లో ఉన్నారో, మనకు ఆ లీడర్షిప్ కానీ ఆ టాలెంట్ కానీ మైగ్రేట్ అవుతున్నారు అనేది ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఉంటే యూత్ ప్రతి సంవత్సరం సీజన్ అయిపోయినాక అమీర్పేటకు వచ్చి సర్టిఫికేషన్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబుల కోసం వెయిట్ చేసిన పని ఉండదు. ఎవరికి కూడా ఇది వదిలిపెట్టి ఎక్కడికో పోయి ఎక్కువ సంపాదించి తక్కువ మిగిల్చుకొని ఉండాలనే ఆశ ఉండదు. ఉన్న చోట బాగుంటే ఎవరికి పోవాలనే ఆశ ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో యూత్ని కూడా విలేజెస్లో ఉంచుతాయి అనేదే మా ఎక్స్పెక్టేషన్. కొంచెం ఇంపాక్ట్ చూస్తున్నాం కూడా. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో వర్క్ చేస్తున్నాం, ఐటీఎస్తో వర్క్ చేస్తున్నాం, ఎన్జిఓస్ ముందుకు వస్తున్నారు స్పాన్సర్ చేయడానికి రూరల్ యూత్ని. సీజన్ అయిపోయినాక అమీర్పేటకు వచ్చి సర్టిఫికేషన్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబుల కోసం వెయిట్ చేసిన పని ఉండదు. ఎవరికి కూడా ఇది వదిలిపెట్టి ఎక్కడికో పోయి ఎక్కువ సంపాదించి తక్కువ మిగిల్చుకొని ఉండాలనే ఆశ ఉండదు. ఉన్న చోట బాగుంటే ఎవరికి పోవాలనే ఆశ ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో యూత్ని కూడా విలేజెస్లో ఉంచుతాయి అనేదే మా ఎక్స్పెక్టేషన్. కొంచెం ఇంపాక్ట్ చూస్తున్నాం కూడా. వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో వర్క్ చేస్తున్నాం, ఐటీఎస్తో వర్క్ చేస్తున్నాం, ఎన్జిఓస్ ముందుకు వస్తున్నారు స్పాన్సర్ చేయడానికి రూరల్ యూత్ని మనీ ఇచ్చి మరీ సర్టిఫై చేసి ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కానీ, ఆటో మెకానిక్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రోన్ మెకానిక్స్ ఫ్యూచర్గా ఉంటారు. ఏ బ్రాండ్ అయినా కానీ అక్కడే కూర్చొని రిపేర్ చేసుకొని ఆ డ్రోన్ కొనుక్కొని సర్వీస్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకొని మన ఊరిలోనే ఉందాం, ఊరికి మంచి చేసుకుందాం, ఎక్కడో ఉండి ఎవరికి ఏది చేసే బదులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ టెక్నాలజీ అయినా ఎనీ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అయినా మేము చూసేది ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. అందులో మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూక్ష్మంలో మొత్తం వివరించారు. నెక్స్ట్ కండ్లకుంట్ల శ్రీనివాసరావు గారు, మీ ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నాకు 35 సంవత్సరాల నుంచి జేపీ గారిని ఫాలో అవుతున్నానండి. కానీ 2 సంవత్సరాల క్రితమే కలిశారు వారిని. చాలాసార్లు దూరం నుంచి చూస్తూ ఉన్నాను, కానీ 2 సంవత్సరాల క్రితమే కలిశాను. మా పాప కూడా 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జేపీ గారి దగ్గరికి తీసుకెళ్ళి పర్సనల్గా మాట్లాడించాను. ఎందుకంటే ఆయన ఒక మాట చెబుతారు, మనం మంచి సమాజం కోసం ఎందుకు పనిచేయాలంటే దానిలో మన స్వార్థం ఉంది, రేపు మన పిల్లలు ఇదే సమాజంలో బతకాలి కాబట్టి. దట్స్ ఇట్. సో ఇవాళ ప్రభుత్వాలు కడుతున్న ప్రాజెక్ట్స్లో 0.1% బడ్జెట్ తోటి 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చిన భగీరథ 0.1% డబ్బుతో. మేము ప్రాక్టికల్గా చూసాం. వారు కలెక్టర్గా పనిచేసిన పక్క జిల్లా మాది నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్. సో మేము ప్రాక్టికల్గా చూసి ఇన్స్పిరేషన్గా చెప్పుకునేవాడు. ఇందాక వారు అన్నారు కదా, ఫార్మర్ లంచం ఇవ్వకుండా పాస్బుక్ తీసుకున్నారని. మేము నక్సలైట్ల కన్నా దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళం. ఎంఆర్ ఆఫీసులకి వెళ్ళి లోక్సత్తా అనేవాళ్ళం. అన్నల చేతిలో గన్ను కన్నా భయపడి దగ్గరుండి పాస్ పుస్తకాలు ఇప్పించేవాళ్ళం. వారానికి ఒకసారి క్లియరెన్స్ పెట్టేవాళ్ళం. ఎవరన్నా రైతులు నా లోక్సత్తా అవుతున్న ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రండి అంటే అడవుల నుంచి అన్నలు వస్తున్నంత వేగంగా వచ్చేవాళ్ళు. సో వారికి తెలియదు. నేను 2 years బ్యాక్ కలిసినప్పుడు చెప్పాను, సార్ ఇలా మీరు పని చేయలేదు, మీరు ఫెయిల్ అయ్యారు, మీరు రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేదు, ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు, మీరు సక్సెస్ అయ్యారు సార్, నాలాంటి ఒకడు ఉంటాడు ఊరికొకడు, సో మీరు అనుకున్న పని చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అండ్ నేను కమింగ్ టు ద పాయింట్, ఐఎమ్ ఏ ఫార్మర్. నాకు 54 years. 54 years నుంచి భూమితో కనెక్టెడ్గా ఉండడం నా అదృష్టం. నేను ఎక్కడున్నా వ్యవసాయం చేస్తున్నా, ఎక్కడున్నా కూడా భూమితో కనెక్టెడ్గా ఉన్నాను. సో నేను పల్లెటూరు కాబట్టి నాకు మీ అందరికి మించిన ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఊర్లోనే ఉన్నాను కాబట్టి నాకు దగ్గర 5,000 శాంపిల్స్ ఉన్నాయి. మా ఊర్లో 5,000 మంది జనాభా ఉంటారు, 1,500 కుటుంబాలు ఉన్నాయి. ఎవరు ఏ కులము, వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, కొంతమంది ఎందుకు ఆర్థికంగా బాగున్నారు, కొంతమంది ఆర్థికంగా ఎందుకు బాగలేదు, ఇవన్నీ ఉంటాయి. జయప్రకాష్ నారాయణ గారి నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే పాసిబిలిటీ థింకింగ్. మనందరం తెలుగు సినిమాలు చూస్తాం కాబట్టి విలన్స్ ఉంటారు మన దృష్టిలో. ప్రభుత్వాలు, అధికారులు, పక్కన వాళ్ళు, వ్యాపారులు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఫలానా కులాల వాళ్ళు, ఇంత విలనిజం పెట్టుకొని మన మైండ్లో అక్కడ ఆలోచించడం మొదలు పెడతాం. వాటన్నింటిని పక్కన పెట్టి పాసిబిలిటీ థింకింగ్ మీద పనిచేస్తే
సమస్య అనేది ఏదీ లేదు, పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. సో నేను పల్లెటూరాన్ని కాబట్టి 5,000 శాంపిల్స్ ఉన్నాయి కాబట్టి నేను 2010లో మా ఊర్లో ఒక మీటింగ్ పెట్టాను. దాని పేరు పల్లెకి పోదాం. మా ఊరు వాళ్ళందరినీ నేను డోర్ టు డోర్ నేనే పర్సనల్గా వెళ్ళి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో అనే డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరికీ నేనే కాల్స్ చేసి మాట్లాడి, ఈ సంక్రాంతికి మీరు మన ఊరు వస్తున్నారు, రాకపోతే 5,000 పంపించండి, రాగలిగితే వచ్చి భోజనం చేసుకోండి, ఒక్క పైసా కూడా ఇవ్వద్దు, 3 రోజులు పండగ చేద్దాం. ఊర్లో ఒక రిటైర్డ్ టీచర్ గారిని పిలిచి మా ఊర్లో ఉన్న 600 పిల్లల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పించమని చెప్పాం. ఒక్క పైసా ఖర్చు లేదు. మొత్తం 5,000 మంది కలిసి భోజనం చేస్తే ఖర్చు 7,500 రూపాయలు. ఎందుకంటే ఊర్లో పెద్ద మనుషులు అందరినీ పిలిచి అన్ని కులాల వాళ్ళని, మన పిల్లలు అందరూ వస్తున్నారు, ఏదో మన పుట్టింటికి మనందరం వెనక్కి వస్తున్నారు, మనందరం కలిసి భోజనం పెడదాం, మనమే కలిసి వండుదాం, మనమే వడ్డిద్దాం అని ఒక ఇనిషియేటివ్ చేస్తే 7,500తో 5,000 మందికి భోజనం పెట్టగలిగాం. సో అక్కడ మేము డిస్కస్ చేసింది ఏంటంటే, నేను ఒక రిప్రజెంటేషన్ చేశాను, విలేజ్ బడ్జెట్ని ప్రజెంట్ చేశాను. ఏంటి విలేజ్ బడ్జెట్? మనకి 1,500 కుటుంబాలు ఉన్నాయి. అండ్ యావరేజ్ ఆఫ్ 10,000 రూపాయలు ప్రొడ్యూస్ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, గ్రెయిన్స్, ఆయిల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 1,500 ఇంటూ 10,000 ఎంతండి? 1,500,00,000 రూపాయలు. సంవత్సరానికి 18 కోట్లు. 18 కోట్ల ప్రొడ్యూస్కి మన ఊళ్ళోనే మార్కెట్ ఉంది. మనం క్వింటాల్లో అమ్మి కిలోల్లో కొనుక్కుంటున్నాం. ఇక్కడ నష్టపోతున్నాం, అక్కడ నష్టపోతున్నాం. దానిలో ఏది మనం పండించలేనిది కాదు. ఆయిల్స్ కావచ్చు, ఆవాలు కావచ్చు, పసుపు కావచ్చు, కారం కావచ్చు, బియ్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ మా తాతలు చెప్తా ఉంటే మేము విన్నాయే. కొట్టుకుపోవడం అనేది నామోషిగా ఫీల్ అయ్యేవారు. నేను ఇప్పటికి కూడా హోటల్కి వెళ్ళను. ఎందుకంటే ఎవరైనా హోటల్ దగ్గర కనపడితే పిలిచి కొట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఎవరు అనాథలు మాత్రం హోటల్కి వెళ్తారు, ఏమైంది కుటుంబానికి అనుకునేవాడు. అటువంటి దానిలో నుంచి వచ్చి, అంటే ఒక సెల్ఫ్ సస్టైన్ మాడ్యూల్లో నుంచి వచ్చాం కాబట్టి 18 కోట్ల రూపాయలు ప్రొడ్యూస్ మన దగ్గర ఉంది. 8.5 కోట్ల రూపాయల ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాం. దట్ వీ కెన్ ప్రిపేర్ ఇన్ అవర్ ఓన్ విలేజ్. అది మనమే చేసుకుంటే మోస్ట్లీ 2 కోట్లతో అయిపోతుంది. సో అంత సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉంటేనే ఒక ఫార్మింగ్ అనేది బాగుంటుంది. దీనిలో ఎక్కడా ప్రాబ్లం లేదు. ఒక విత్తనం వేస్తే 1000 విత్తనాలు వచ్చే మ్యాజిక్ అక్కడ ఉంది. ఆ బౌల్ మనకి ఇచ్చారు, అది ఆ ఊర్లోనే ఉంటుంది, మనం ఉన్నాము. మోడల్ మారాలి. డార్విన్ పరిణామ సిద్ధాంతం లాగానే ప్రకృతికి అనుకూలంగా తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయన్నట్టు మనం ప్రొఫెషన్స్ని బాగొట్టుకున్నాము. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రొఫెషన్. దీన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు. భవిష్యత్తులో అన్ని మళ్ళా ప్రొఫెషన్సే. మన సార్ది ఒక అద్భుతమైన మాట నాకు మళ్ళా 100 సార్లు ఉపయోగించాను నేను దాన్ని. చేతులతో పనిచేయడం అనేది నామోషి అయింది, బ్రెయిన్తో పనిచేసే గొప్ప విషయం అయిపోయింది. భవిష్యత్తు అంతా చేతులతో పనిచేసేవాడు. అది పని చేసేవాడికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మేము ఆ ఊరిలో ఎన్ని చెప్పినా కూడా మాకు అదృష్టం ఏంటంటే, మేమేం చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా అంత ప్రాక్టికల్గా చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ విషయం జయప్రకాష్ నారాయణ గారు అయితే ఎలా మాట్లాడతారని అనుకొని మాట్లాడేవాడిని. దాంతో ఆ ప్రాక్టికాలిటీ నచ్చి వినేవాళ్ళు. మేము మా ఊర్లో ఒక FPO క్రియేట్ చేసాం, మా ఊర్లో నూనె గానక పెట్టాం, విలేజ్ బడ్జెట్ చేసి ఊరి డబ్బు ఎక్కడికి పోతుందా అని చెప్పేసి ఆ బడ్జెట్ అంతా వేసి చూపించి ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 6.5 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అవుతుంది ఊరికి. అందుకని మేము 1.5 కోట్లతో ఫంక్షన్ హాల్ కట్టి 8,500 రూపాయలకి ఇస్తున్నాం. అది ఆ ఫంక్షన్ చేసుకోవడానికి వాళ్ళు బయట పోతే 3 లక్షలు అవుతుంది. శ్మశానం 1.5 కోట్లు పెట్టి శ్మశానం కట్టించి 40 లక్షల రూపాయలు ఫండ్ పెట్టాం. ఎవరు చనిపోయినా ఏమైందని ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. పీపుల్ విల్ టేక్ కేర్. దట్ ఈస్ మా ఊరే ఒక్కటే శ్మశానం చూడాలంటే మా ఊరే చూడాలి, అక్కడే చచ్చిపోవాలన్నట్టుగా ఉంటుంది. సో అట్లా స్కూల్స్ అన్ని 2010లో డిజిటలైజ్ చేసాం. నేను ఒక జేపీ గారి తప్ప అందరిని తీసుకెళ్ళాం మా ఊరు. వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేయించే పిల్లలకి, గ్రేట్ లీడర్స్ అందరినీ, జేపీ గారిని. ఎందుకంటే నా కళ సంపూర్ణమైనా తీసుకెళ్తా వాళ్ళు. నా కళ సంపూర్ణం అవడానికి 2030 అవుతుంది. ఎందుకంటే నేను మా ఊరు వెళ్ళి గాంధీ గారి గ్రామ స్వరాజ్య లాగా సెల్ఫ్ సస్టైన్ విలేజ్ ఉంది, ఊరు దాటి బయట ఉండేవాడు అనాథ అనేది ప్రూవ్ చేయాలనేది.
సో దానికి ఒక కొన్ని శాంపిల్స్ కాబట్టి మేము విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ మేము కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. మా పెదనాన్న గారు వరల్డ్ తాజ్ హోటల్స్కి చీఫ్ హార్టికల్చరిస్ట్. వారి ఇన్స్పిరేషన్ తోటి న్యాచురల్ ఫార్మింగ్, కలెక్టివ్ ఫార్మింగ్ అనేది మేము లక్కీగా 2007 నుంచి ఇనిషియేట్ చేసుకోగలిగాం. అప్పటికి ఎవరు ఇంకా ఈ కీవర్డ్స్ బాబాలు వీళ్ళు ఎవరు రాలా, ఆహారంలో రకరకాల పేర్లతో ఎవరు రాలా. లక్కీగా అది మేము స్లోగా చేసుకుంటాం. 2010లో మేము విలేజ్ ఆహారం అని ఒక రెస్టారెంట్ పెట్టాం. పూరీలు, చపాతీలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు కూడా అమ్మాయివాళ్ళం కాదు. బిజినెస్ విత్ ద పర్పస్, చేసే పని వల్ల డబ్బు రావాలి కానీ డబ్బు కోసం పని చేయకూడదు అనే మిషన్తో చేస్తా. మేము ఇప్పుడు ఈ కలెక్టివ్ ఫార్మింగ్ ఇనిషియేటివ్స్ విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దాదాపు 1600 ఎకరాల్లో 800 మంది కలిసి చేస్తున్నాం. వీఆర్ హ్యాపీ. అండ్ ఇది ఎప్పుడు కూడా పాసిబిలిటీ ఆలోచించాల్సిందే. ఇవన్నీ ఉంటాయి. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజెల్. సార్ మాటలు వింటుంటే చాలా దేశాల్లో పరిస్థితితో పోలిస్తే మనం స్వర్గంలో ఉన్నాం. సో అందుకని ఆ నెగిటివిటీ అనేది పక్కన పెట్టి పాజిటివిటీ మీద పనిచేద్దాం. థ్యాంక్ యూ. టైం లేక 5 నుంచి తెచ్చాక ఇంకో 10 నిమిషాలు మాట్లాడడం అనిపిస్తుంది సార్. నేర్చుకోవాలనిపిస్తుంది నిజంగా. ఆయన మాట్లాడినాక అని నన్ను అడుగుతుంది వయసు ఎంత సార్. యాక్చువల్లీ ఇంకొక ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మళ్ళీ కూర్చొని మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో మీ అందరితో మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం సార్. ఎందుకంటే వారందరివి మీరు పృథ్వీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు బాగా వైడ్గా పబ్లిసైజ్ చేయాలి, వైరల్ చేయాలి. మా తరఫున వైరల్ చేసే బాధ్యత మా సార్. ఎందుకంటే మేము సోషల్ మీడియా ఈ రంగంలో మేము ఉన్నాం కాబట్టి మేము మీతో కనెక్ట్ అయ్యి ఓవరాల్గా చిన్నప్పుడు మేము చదువుకునే వాళ్ళము. మనసా సతతం మననీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం. మనసులో ఎల్లప్పుడూ మరణ చేసుకుంటూ, వచనాల్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి, లోకాన్ని హితం చేసే పనులు చేద్దామని ఆ పనుల్లో మనందరం కలిసి జేపీ సార్తో ముందుకు వెళ్దాం. చాలా చిన్న సార్, 27. మీరు 68, 27 భయం వేస్తుంది. మీ ఆలోచనలతో మీ అనుభవంతో మంచి దారిలో పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా అయినప్పుడు 1977లో ఆయన వయసు అంతా అడిగారు. నాకు 19 ఏళ్ళే అన్నాడు ఆయన. 81 సంవత్సరాలప్పుడు 1896లో పుట్టాడు ఆయన. ఫిబ్రవరి 29న పుట్టాడు. అది లీప్ ఇయర్. మీకు తెలుసో లేదో 1900 లీప్ ఇయరా కాదా? కాదు. సెంచరీకి ఎవ్రీ 400 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది. కాబట్టి 1900 లేదు ఆయనకి. 1904 నుంచి ఆయన బర్త్డే ప్రారంభమైనాయి. 19 జరిగినాయి 1976కి. నాకు 19 ఏళ్ళ నిజంగా అలాగే ఉండేవాడు ఆయన దృఢంగా. కాబట్టి నేను కుర్రాడనే. శ్రీనివాసరావు గారు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో చాలా రోజుల నుంచి మా లెక్చరర్ మండేల్ సార్ అని చెప్పేసి మా లెక్చరర్ ఉన్నారు, వారు అదే ప్రయత్నము. మీరు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటాము. థ్యాంక్ యూ సార్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మంచి విజయవంతంగా చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్నాము. చెప్పనా గ్రూప్ ఫోటో జనాలు డిసప్పాయింట్ చేస్తున్నారు. జనాలు డిసప్పాయింట్ చేస్తున్నారు అని చెప్పంటే బాధితుని నిందితులను చేస్తున్నాం మనం. నష్టపోతుంది ఈ దేశంలో సామాన్య ప్రజలు. మనం వాళ్ళని పట్టుకుని నువ్వు మూర్ఖుడు అని చెప్పంటే అర్థం ఉందా? అజ్ఞానం ఉందంటే అజ్ఞానాన్ని మనం కొనసాగింపజేసాం. సంఘటితత్వం లేకుండా ఉందంటే కులతత్వమో పార్టీ తత్వమో పెట్టి వాళ్ళనంతా విభజించాం మనం. ఒక మంచి పని చేస్తే ఫలితం వస్తున్న విశ్వాసం లేకుండా పోయిందంటే మనం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ పెట్టకుండా అన్ని చోట్ల అవరోధాలు కల్పించి వాడిని నాశనం చేసాం. కాబట్టి ఆ గ్యాప్స్ ఎక్కడున్నాయో మనం అర్థం చేసుకుంటే వాళ్ళే. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళందరూ ఆ 1500 కుటుంబాలు అద్భుతం అనుకుంటున్నారా? కాదు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఈ పని చేస్తే నాకు లాభం ఉందన్న విషయం అర్థమయ్యేట్టుగా చెప్పగలిగారో ఆటోమేటిక్ కలిసి వచ్చారు. అంతేగాని జనంలో అజ్ఞానం ఉంది, వాళ్ళకి తెలియదు, కలిసి రావట్లేదు కాబట్టి వీళ్ళంతా మూర్ఖులు చెడ్డవాళ్ళు అనుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం అనవసరం.
మన ఓటర్లంతా కూడా తెలివితో ఓటేస్తున్నారా? ఓటేస్తే ఎలా ఉంటుందా? 40 కోట్లు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖర్చు అయితే తెలివితో ఓటేసేదా? కాదు. కానీ ఇది వాళ్ళ తప్పు కాదు. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఎ విషస్ సైకిల్. మన ఛాలెంజ్ ఏంటంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఆ విషవలయాన్ని ఛేదించడం ఎట్లా, దానికి మార్గాలను అన్వేషించడం ఎట్లా, అంతే తప్ప జనాన్ని నిందితులను చేసి మనం సమాజాన్ని మార్చలేం. ప్రజలు బాధితులు, నిందితులు కాదు. ఎప్పుడు గుర్తించండి. చాలా ఈజీ ఈ మాట చెప్పడం. జనం అంతా ఎర్రోళ్ళండి, జనం అంతా దొంగలండి అంటే ఏం చేస్తావు? జనాన్ని తీసేసి ఎడర్ర బతుకుతావు నువ్వు. ఈ ప్రజలు వీళ్ళే. అమెరికా నుంచి తీసుకురాలేరుగా ప్రజల్ని మీరు. కాబట్టి వీఆర్ డీలింగ్ విత్ అవర్ సొసైటీ. మన ఫ్యామిలీ కూడా అంతేనా? ఫ్యామిలీ అంత అద్భుతంగా ఉందా? రోజు తన్నుకు వస్తున్నావా లేదా? మరి ఫ్యామిలీలో తన్నుకుంటే దేశంలో తన్నుకోవడం ఎందుకుంటుందా? అది మానవ సహజం అది. సో హౌ డూ యూ ఓవర్కమ్ దట్? హౌ డూ యూ క్రియేట్ ఎ కామన్ ఇంట్రెస్ట్? ఓకే, నిరాశద్దు. మీరంతా కురవాళ్ళు, మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఓకే, ఇంతకుముందు సినిమా సార్ చెప్పింది కదా, తెలుగు సినిమాలో నెగిటివిటీ ఎక్కువ ఉందని అది. తెలుగు సినిమా చూడొద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను కూడా యాక్టరే కాబట్టి తెలుగు సినిమా నడుస్తున్నాయి కాబట్టి. చూడండి, పాజిటివిటీని అంశ లెక్క నీళ్ళని ఎట్లా ధైర్యం చేస్తూ అట్లా చేసుకుంటూ ముందుకెళ్దాం, ధైర్యంగా వెళ్దాం. ముందుంది రాబోయే కాలంలో ఒక ఇంత నుండి దారి చూపించాను. ఒక 1 year బ్యాక్ మా ధాన్యము బనవేది ఉన్నప్పుడు ఒక టెక్స్ట్ రాశాను సార్, క్యాప్షన్, రాబోయే కాలంలో పెద్ద జాబు అగ్రికల్చర్ అని. ఖచ్చితంగా ఆ స్లోగన్ అనేది నిజమవుతుంది. ఆ స్లోగన్ కోసం అనుకున్నాము. థ్యాంక్ యూ వాలంటీర్స్, శ్రీజ అండ్ శ్రీయ. వాలంటీర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా నిజామాబాద్ నుంచి వచ్చి 1 వారం రోజులు కూర్చున్నారు ఈ పని మీద. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దమ్. థ్యాంక్ యూ. సో హోస్ట్గా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా సార్ ఎప్పుడు చెప్తుండే, ఒక ఆశయాన్ని పెట్టుకోవాలి మైండ్లో. ఇవన్నీ జీవితంలో ఈ చిన్న చిన్నవి ఉద్దేశాలు, లక్ష్యాలు ఉంటాయి, కానీ ఆశయం అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా నాకు ఒక ఆశయం కలిగింది సార్. అగ్రికల్చర్లో మంచిని ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి ఒక ఆశయాన్ని పెట్టుకుంటున్నాను. ఆ ఆశయం కోసం పనిచేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి.